మీ తాత మూట కట్టి పెట్టిపోయింది ఈడ పడతాయి సార్ అట్లా. వెస్టీజ్ నీలో ఉందా అని ఎందుకు అడిగానంటే, సార్ ఏమన్నా కానీ ఇది సగం పక్క కొట్టుకపోయినా పర్లేదు కానీ వెస్టీజ్ మాత్రం వదిలిపెట్టా అనేటోళ్ళు ఇలా 10% ఉంటారు. మీరు లేపుతారు మస్తుగా చేతులు, నాకు ఎరికే. కానీ ఈ స్టేజ్ అసలు మీరు వెస్టీజ్ ఏ మీటింగ్ అయినా పెట్టండి, దేనికంటే దానికి వస్తావా సావో రేవో వెస్టీజ్ నేర్చుకోవాలి రెడీగా ఉన్నామంటే సార్ అంటారు. ఊళ్ళకి పోగానే ఏమో సార్ ఆడ బాగానే ఉండే కానీ ఊళ్ళో అయితే లేదు ఇంటలేదు నా మాట. ఈడ మొత్తం ఈడ లేపితే ఆడదాకా పోతారు. ఊళ్ళకి పోగానే ఈడ నరాలు తెగుతాయి, అయ్యే నరాలు ఊళ్ళకి పోయి మూడేసుకుంటారు. మోటివేట్ కావాలన్నా ఇన్స్పైర్ కావాలన్నా? ఇన్స్పిరేషన్ అనేది ఒక్కసారి నింగలం ముట్టిస్తే అడుగులు తలగబెడుతుంది. మోటివేషన్ అనేది ఇలా బుగ్గ లెక్క ఉంటుంది. ఊళ్ళో దబ్బడాలు ఎన్ని పట్టి ఎంతమంది లేదు రెడీ. మీ ఇంట్లో మీ ఆయనే పట్టుకొని రెడీగా ఉంటావు గుండుసూడు గదకాడ. వచ్చినావు ఎంత వచ్చింది నెల 150 రూపీస్ అని నువ్వు చెప్పగానే ఆయన ఒక సూది పుట్టుక్కున కుడుస్తాడు. ఈడ సైదుల్ సార్ లేపే, ఎంఎస్ సార్ లేపే, మూర్తి సార్ లేపే, ఈ వరంగల్ టీం అందరు కలిపి నేను లేపింది మీ ఆయన ఒక్కసారి దించుతాడు. అదే మీ మేడం ఒక్కసారి నువ్వు పోయి అన్నావు అనుకో, ఇలా అంబేద్కర్ భవన్లో మీటింగ్ పోయినా రేపటి నుంచి నరకుడే అన్నావు అనుకో, నువ్వు అంటే ఒకటే మాట నీ పిల్లం. ఏమని చెప్పుకోవాలని అర్థం కాక బాత్రూంలో పోయి కూర్చొని నెత్తి చేయి పెట్టుకొని నా పిల్లమేనా మాట ఇంటలేదు. నేను ఇక్కడ కూర్చున్న ఆడబిడ్డలందరికీ జెంట్స్ అందరికీ ఒక మాట చెప్తున్నా, భార్య ఎంకరేజ్ చేస్తే భర్త చాలా బలవంతుడవుతాడు. నేను చాలాసార్లు నా పిల్ల ఒకసారి నాకు తెలుసు మీరు కొడతారు, సప్పట్లే కొడతారు మీరు, సప్పట్టు కొట్టి మళ్ళీ అవతల పోయి అయితేలే సార్ అంటారు. సప్పట్లే వద్దుగా వినండి. నాకు 3 నెలల్లో 47,000 చెక్ వచ్చింది. 13,000 అప్పుడు జాబ్ వదిలేస్తే 47,000 చెక్ వచ్చినప్పుడు మా మిస్సెస్ అన్నది అన్నట్టు 11 నేను తిడుతుందేమో అనుకున్నా, 50 వస్తుందని చెప్పినా 47 వచ్చింది. తిడుతుందేమో అనుకో నేను భయపడుకుంటుంటే ఆ చెక్ చూసి 11 సంవత్సరాలు నువ్వు కష్టపడితే నీకు 50,000 రూపాయలు వచ్చింది అక్కడ జీతం, ఇక్కడ 3-4 నెలలకే 47,000 వచ్చిందంటే దానికంటే ఇది 100 రెట్లు గ్రేటు, నువ్వు చెయ్యి ఏం కాదు బిజినెస్ అంటే. పిల్లలు ఎంకరేజ్ చేయదు, అస్సలు చేయదు, మొగడు కూడా ఎంకరేజ్ చేయడు. భార్య భర్తల మధ్యన లోకం మొత్తం ఇప్పుడు నాకు పూలు చల్లేదుగా, నా పిల్లలు ఊళ్ళో పోయి ఉల్లిగడ్డ కోపిస్తాను నాతో. డిమోటివేషన్ కాదు, నేను చెప్తున్నా ఆ స్థాయిలో ఉన్నానుకో ఇంట్లో నువ్వు ఏం చేసినా భార్యతోటి అప్లైన్ తోటి ఎక్కువ ఉంటాం మనం. ఎస్ ఆర్ నో? అప్లైన్ ఎంకరేజ్ చేయకపోయినా ఇంట్లో భార్య ఎంకరేజ్ చేయకపోయినా లైఫ్ ఖరాబ్ అయిపోతుంది మనకి. భార్య అయినా భర్త అయినా వాళ్ళు ఏం చేస్తారు తర్వాత పక్కన భుజం మీద చేసి నువ్వు తలుసుకుంటా చేస్తావు, దాని తగ్గట్టు కష్టపడు అని ఒక్క మాట చెప్పు, ఎక్కలేని బలం వస్తుంది. ప్రపంచం మొత్తం తిట్టిన పిల్లం ఎంకరేజ్ చేస్తే పవర్ ఎక్కువ అవుతుంది. మన దౌర్భాగ్యం ఏదంటే పిల్లమే తిడుతుంది, అది ప్రాబ్లం. లచ్చ అన్నావు అనుకో, లచ్చ ఇన్నేళ్ళు కష్టపడితే 30 రాలి లచ్చుతుంది. ఉన్నది మొత్తం ఎక్కింది మొత్తం బుస్సాడు ఎప్పుడే. కాబట్టి ఆడబిడ్డలు అందరూ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మీ హస్బెండ్ మీద మీకు ఏ బిలీఫ్ అని ఉండదు, ఒకటే మాట, నువ్వు అనుకుంటే చేస్తావు, చెయ్యి, దాని తగ్గట్టు కష్టపడు అని చెప్పాలి. సేమ్ హస్బెండ్ కూడా అంతే చేస్తారు. అట్లా చేసి ఏం లేకుండా కానీ చెప్పడం నా ఉద్దేశం. అన్న గట్టిగా సపోర్ట్ కొట్టిన ఎవరు తెలుసా, వాళ్ళ వైఫ్ ఆయన ఎంకరేజ్ చేయదు, పక్క కనెక్ట్ అయింది. తమ్మి మత్తుగా చెప్పినవరు అదే బాధలు. చాలా మంది అట్లాంటి వాళ్ళు కానీ బయట పడతలేదు, ఎందుకంటే ఆయన ఒక్కరు సింగిల్గా వచ్చినట్టుండు, వీళ్ళంతా డబుల్గా వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఆర్ యూ రెడీ? ఎంతసేపు మాట్లాడమంటారు మీరు అట్లే చెప్తారు, 20 minutes హైయెస్ట్, రైట్? కొంచెం నా వాయిస్ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు. 20 నిమిషాలు నేను మాట్లాడతాను, ఆ తర్వాత మీ ఫేస్లు చూస్తా. సరే కానీ సార్ అంటే ఇంకా ఏడు దాకా వద్దో తెలియదు, కానీ ఎప్పుడు వదిలిపెడతారో ఇంకా అన్నట్టు చూసిరానుకో బంద్ చేసిపోదాం. సో నాకు మాట చెప్పండి, చనిపోయిన దాకా నువ్వు నేను పోరాడే దేని గురించి? అమ్మ గట్టిగా. ఎవరైతే అడగంగానే మాట్లాడతలేరో వాళ్ళకి నేనే భద్రకాళి దేవతకు మొక్కుతా, 10 సంవత్సరాల తర్వాత నీకు 10,000 రావాలని కోరుకుంటున్నా. ఎంత? ఎవరైతే మాట్లాడతలేరో వాళ్ళు. వీళ్ళందరూ ఉపాయం ఏంటంటే, 2,000 మంది మొత్తుకున్నాక నేను మొత్తుకుంటేంది మొత్తుకోకుంటేది, 2,000 మందికి వచ్చినాక నీకు రాకుంటేంది వచ్చేది. మరి ఏ సార్ నో? అన్నిట్లలో ముంగలు ఉండాలి మచ్చా. నేను మా మేడంకి ఏం చెప్పిన తెలుసా, నేను గుడిమెట్ల మీద ఫ్యూచర్లో అడక తినే పొజిషన్ వచ్చినా నిన్ను మాత్రం ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కూడా చూసుకుంటా అని చెప్పి. నేను ఎందుకు చెప్పినో తెలియాలి కదా నీకు. మన తెలంగాణ యొక్క గొప్పతనం ఏంటంటే, పుసుక్కున మాట్లాడుతూ జారిపడ్డా ఏం పడ్డావు సార్ అని చెప్పండి, అన్నిటికీ ఊపే. అక్క ఫోన్ జర బంద్ చేయవా మా అమ్మగారు, బంద్ చేయి మా అమ్మగారు. డ్రెస్ కోడ్ వేసుకొని ఫోన్ మాట్లాడుతున్నావు అంటే నీకు 1000 స్తోత్రములు తల్లి.
ఇవి పాపం కండు సీసీ కెమెరా కంటే డేంజర్. 2000 మంది ఇంట్రెస్టింగ్ వింటున్నా 2001 కానికే పోతాయి. ఏమడిగినా నా భార్యను బాగా చూసుకుంటా అని చెప్పిన. కాన్ఫిడెన్స్ ఏంటంటే నాకు నేను అడక తిన్నా గట్టిగా అడక తింటా, నో కాంప్రమైజ్. కూడా నెంబర్ 1 ఉండాలి. వేరే వాళ్ళు ఎంత బోర్ల పడి అడుక్కున్నా వాళ్ళు నాకే వేసిపోతా అంత పర్ఫార్మెన్స్ ఉండాలా ఉండొద్దా? ఏడికి పోయినా నెంబర్ 1 ఉండాలి. కొట్లాడినా కూడా నెంబర్ 1 ఉండాలి. ధర్మబద్ధంగా కొట్లాడితే ఎస్ఆర్ నో వెనకానికి ఉండొద్దు. రాసుకుంటారు వెనకాంగా వచ్చి ఇంకా నువ్వు వేయలే నేను వెనకాంగా ఉంటాయి. ఇంకా నువ్వెందుకు పీక మరి వెనకాంగా బరువుదండిగా. తిన్నా గట్టిగా తినాలి, పని చేసినా గట్టిగా చేయాలి. ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నావు అంటే వెనక జరగకుండా పోరాడాలి. ఎస్ఆర్ నో చప్పట్లు కొట్టినా గట్టిగా కొట్టాలి, మాట్లాడినా గట్టిగా మాట్లాడాలి. స్టేజ్ మీద కూర్చున్న మొత్తుకున్నట్టు అంటే వీళ్ళు ఆల్రెడీ ఓ మెట్టి ఎక్కిన వాళ్ళే ఇక్కడ కూర్చుంటారు, అందరు రారేడికి. ఇప్పుడు అవసరం ఎవరికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎస్ఆర్ నో. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హన్మకొండ సెమినార్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భవన్లోకి వచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ టు ద గ్రేట్ వెస్టేజ్ ఫ్యామిలీ. సో అది దిమ్మ అనుకుంటే మీరు కొట్టాలి సపోర్ట్, అది గ్రేట్. అవునా కదా? ఎస్ఆర్ నో. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా హార్టీ వెల్కమ్ చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తున్నా. ఎందుకంటే మేము ఫోటోలు వేసుకోవడం, మేము ప్రమోట్ చేయడం మా వల్ల అవుతుంది, కానీ మీరు ఇక్కడ దాకా వచ్చిన దాకే మీటింగ్ సక్సెస్ కాదు. ఎస్ఆర్ నో. ఏమన్నా తీయండి, 1500 కోట్లు పెట్టి సినిమా తీసినా ఒక్కడు కూడా చూడకపోతే అది బేకారు. చూసేటోడు ఇంపార్టెంట్, తీసినోడు కంటే కూడా. ఎస్ఆర్ నో. ఇక్కడ మీటింగ్ మేము పెట్టడం కానీ మా వాళ్ళు కండక్ట్ చేయడం కానీ ఇంపార్టెంట్ కాదు, మీరు రావటం ఇంపార్టెంట్. అండ్ మీరు రావటం గొప్ప విషయం. చాలామంది బిజినెస్ మీద అనుమానంతో మీటింగ్ రావడానికే ఇష్టపడతలేదు. ఇందాక అక్కడ ఒక ఆయన నేను కార్ పార్కింగ్ చేస్తే ఇది తర్వాత చెప్దాం అనుకున్నా, వచ్చింది కాబట్టి చెప్తున్నా. డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్ ఎంత గొప్పదంటే, నేను ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు టీషర్ట్ వేసుకొని వచ్చిన హైదరాబాద్కి వెళ్ళి పాయింట్ వేరే ఉంది, అంత గులాం పాయింట్ అది. దిగిన అలాగెళ్ళి ఆ ఇస్త్రీ డబ్బు ఉంది, ఇట్లా రైట్ ఇట్లా పోగానే ఇస్త్రీ పెట్టేదాడు ఉందాడ. కారు ఆపాలి, దిగాలి దుకాణం మొదలు పెట్టినావా అన్నాడు ఆయన. నేనేం చెప్పుది ఇప్పుడు ఆడ నా ఫోటో వేసి ఏమనలే. నా కారులో శారదమ్మ, రజిత మేడం వీళ్ళు వచ్చి వాళ్ళందరూ పంపించిన. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని సూట్ వేసుకోగానే సార్ మీటింగ్కి నేను కూడా రావచ్చా పోయి అడుగురు. ఇప్పుడు పోయి ఆయన అడగండి మీటింగ్ నేను రావచ్చా అని అడిగాను. రా అన్నాను అడిగిన. టికెట్ పెట్టినట్టే కాదు మరి పుణ్యానికి వస్తారు కూడా. డ్రెస్ కోడ్ ఇంపార్టెంటే కదా. సో నేను ఏం చెప్పబోయి ఇటు దాకా వచ్చినాను, పోనీ వదిలేదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తి ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, నేను ఇక్కడ 3 విషయాలు చెప్తానికి వచ్చిన మీకు. మూర్తన్న నన్ను చాలా అడిగిండు, అన్న ఇట్లా మాట్లాడేది ఇది చెప్పండి అని. కానీ నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ వచ్చారు, కొంచెం మోర్ దెన్ 50% కంటే ఎక్కువ పాత వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 2 కలిపి ఒక 3 విషయాలు మాట్లాడతాను. నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ బేస్ లైన్ ఏంటిది, అసలు బిజినెస్ ఎట్లా స్టార్ట్ అయింది అదొకటి చెప్తాను. రెండవది నా టెస్ట్ మోడల్ చెప్తాను. అది చెప్పుకుంటూనే లాస్ట్లో ఏంటంటే బిజినెస్లో మనం నిలబడాలంటే కొద్ది దూరం వచ్చిన తర్వాత చాలామంది ఆగిపోతారు. అవునా? స్టార్టింగ్లో మొదలు పెట్టినంత ఊపు ఉండదు, మధ్యలోకి వచ్చినాక ఏమైందిరా బోర్ కొట్టిందా. మధ్యలోకి వచ్చినాక ఇప్పుడు ఈ సారు నేను స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు చాలా చాలా జెన్యున్గా ఉంటాం. కొద్ది రోజుల తర్వాత ఆయన బొక్కలు నాకు, నా బొక్కలు నాకు ఆయనకు అర్థమవుతాయి. ఆ తర్వాత కొన్ని క్లాషెస్ వస్తాయి. అది మన బిజినెస్లో కూడా వస్తాయి. ఒక 2-3 ఉన్న ఫ్యామిలీలనే క్లాషెస్ వస్తాయి. తోడి కోడలు కావచ్చు, అన్నదమ్ములకే క్లాష్ వచ్చిన తర్వాత మనం ఏ తల్లి కడుపులో పుట్టినామో అందరం కలిసాం. మనం ఇక్కడ ఇంతమంది కలిసి ఉండడం చాలా గ్రేట్. ఎస్ఆర్ నో. ఈ కలిసి ఉండడం అనేది చాలా రోజుల కాలం పాటు ఉండదు, మధ్యలో క్లాషెస్ రావటం ఈ బిజినెస్ యొక్క నేచర్. దాంట్లోకి వెళ్ళి కొంచెం బయట పడాలి మనం. అది అంత ఈజీ కాదు, ప్రతి టీంకి వస్తాయి. నేనేం సుధపూసని కాదు, అందరికీ వస్తాయి ఇవి. ఈవెన్ ఫర్ గౌతమ్ బాలి సార్ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. కానీ ఏదన్నా ఒక ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం మైండ్లో పెట్టుకుంటే కొంచెం ముందరకు పోతాం. ఈ 3 విషయాలు మాట్లాడదాం. రెడీయా? ఆర్ యు ఆల్ రెడీ? ఒక్కసారి కొత్తగా వచ్చిన మీ అందరు కూడా ఒక క్లాప్ కొట్టి ముందుకెళ్దాం. 1 2 1 2 3 చెప్తాను, కొట్టండి. 1 2 1 2 3. గట్టిగా ఈ క్లాప్స్ అన్నీ కూడా మీకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అన్నని క్లాప్ కొట్టమని అడిగిన కదా, అమ్మ వీడు ఇంతమంది ఇచ్చిపోయిన కొడుకుని అన్నీ పట్టుకుని చెప్పలే కదా, ఇది రేజర్ లైట్లు అన్నది ఆడికే వైపాడైంది. రైట్. ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, సార్ నా పేరు సైదులు, మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్కి ఒక ఎల్బీ నగర్ నుంచి 40 కిలోమీటర్ సాగర్ రోడ్డులో ఇబ్రాహీంపట్నం అనే ఒక విలేజ్ ఉంటుంది. మీకు అందరికీ పేరు విని ఉంటారు. ఇబ్రాహీంపట్నం దగ్గరలో మా విలేజ్ పేరు ఆరుట్ల.
వెస్టీజ్ అనే బిజినెస్లోకి నేను రాకముందు 2010లో నా డిగ్రీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఒక 6 సార్లు ఇంటర్వ్యూకి పోతే 7వసారి నేను బతిలాడితే నాకు ఉద్యోగం ఇచ్చారు. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి నా దగ్గర సరి అయినటువంటి స్టఫ్ లేదు అనే విషయం నాకు ముందే తెలిసి నేను గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేయలేదు. ప్రైవేట్ జాబ్కే పోయినా. ఆడ ఇంటర్వ్యూ చేయటం వల్ల ఇంగ్లీష్ నాకు రాక 6 సార్లు నన్ను రిజెక్ట్ చేస్తే 7వసారి అమ్మా నా టీం కాదు కదా ఏమనొద్దు. సరే ఓకే మాట్లాడదురు ప్లీజ్. సరేనా? అందరి దగ్గరకు వచ్చి కాలు పట్టుకోలేనుగా, ఇది సరిపోతుంది, ఇంకేం మాట్లాడదు మీతోటి. ప్లీజ్ సైలెంట్గా ఉండండి. ఈ బిజినెస్ వాల్యూ మీకు ఈరోజు తెలియదు. చాలామంది మీటింగ్లకు వచ్చి కంప్లీట్ జీవితాన్ని మార్చుకొని వాళ్ళు ఏం చెప్తారు తెలుసా సార్, ఒకవేళ వెస్టీజ్ నా లైఫ్లో లేకుండా ఈ పాటి భూమి మీద ఉండకపోయి సార్ అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. నా లైఫ్ కూడా సేమ్. నాకు ఎవరైనా మీటింగ్లో మాట్లాడితే నా మాట ఇంటలేదని కోపం కాదు, ఈ బిజినెస్ నెగ్లెక్ట్ చేస్తున్నాడు అది నా కోపం. ఇక్కడ నెగ్లెక్ట్ చేసి ఆడపోయి సార్ నాకు పింఛన్ రాలేదు సార్, నాకు రైతు బంధు ఇంకా పడలేదు సార్, నాకు దళిత బంధు రాలేదు సార్. గవర్నమెంట్ల మీద ఆధారపడినటువంటి సమాజాన్ని తయారు చేసే దమ్ము డైరెక్ట్ సెల్లింగ్కి అండ్ వెస్టీజ్. ప్రభుత్వ పథకాల గురించి వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, అంత పవర్ దీంట్లో ఉంది. కానీ చేయాల్సిన పని ఏంది? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు, వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఎంత దీక్షగా ఉంటారు తల్లి, కొంచెం డిస్టర్బ్ అవుతారు అరవై అస్సలే. హస్బెండ్ ఏమైనా కొంచెం ఏదైనా వేరే ఫుడ్ ఏమైనా తెస్తాడని తెచ్చేది ఈరోజు వ్రతం ఉంది ఇవన్నీ వద్దని చెప్పి స్ట్రిక్ట్ పాటిస్తారు. ఏమని దండం పెడతారు ఆ రోజు? దేవుడా నా లైఫ్ మారాలి, అంతేనా? ఏదో ఒకటి డబ్బులో ఏదో ఒకటి కానీ మారాలంటే ఏంది? దేవుడు వచ్చి కలర్ వేసిపోతారు, ఇంటికి ఒక అవకాశం ఇస్తాడు. అది వచ్చినప్పుడు మీరు మాట్లాడుకుంటే ఏం తెలుస్తుంది? ఎస్ ఆర్ నో? నేను చెప్పిన కదా 20-25 మినిట్స్ స్టార్ట్ చేస్తా. ఆ తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్, మీ ఫేస్లో ఇంట్రెస్ట్ చూసి నేను కొనసాగిస్తాను. కానీ మీకు ప్రామిస్ ఏం చేస్తున్నా అంటే, ఎక్కడన్నా నేను మాట్లాడిన విషయంలో తప్పు సార్ ఇది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తే ఎమ్మడే చేయలేవుతాడు. దట్ ఈస్ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్, రైట్? సార్ బోర్ కొడుతుంది ఇంకెంతసేపు అని అనిపించినా చేయలేవట్టు. ఈ 2 విషయాల్లో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. రెడీయా? అండ్ అన్నిటికంటే ముఖ్యంగా వెస్టీజ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్. మీరు భూతద్దం వేసి ఎత్తినా ఒక వ్యక్తిని మోసం చేయటానికి కానీ మనం మోసపోవటానికి కానీ 100% అవకాశం లేనటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టీజ్. విను అది ఏందో చెప్పకముందుకే కొట్టకురి. ముందు చెప్పినాక మీటింగ్ మొత్తం అయిపోయినాక సార్ ఇది బాగుంది అని మీకు అనిపిస్తే నా దగ్గరికి వచ్చి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాను, నాకేం డబ్బులు ఇవ్వదు మీరు. ఇది చాలా కష్టపడి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఈ బిజినెస్ యొక్క గొప్పతనం అర్థం చేసుకోండి, జాయిన్ అవ్వద్దు. నేను ఇప్పటి వరకు 6.5 నుంచి 7 లక్షల మందికి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లాంటి సెమినార్లలో. కానీ ఏ మీటింగ్లో ఒక్క వ్యక్తిని కూడా అన్నా నువ్వు జాయిన్గా నీకు 1,00,000 ఇప్పిస్తాను ప్రామిస్ చేయలేదు. నేను చేయను కూడా, ఫ్యూచర్ గతంలో చేయలేదు, భవిష్యత్తులో చేయలేదు. మై డ్యూటీ ఈజ్ నాట్ జాయిన్ ద పీపుల్, మై డ్యూటీ ఈజ్ టు క్లియర్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్, మేక్ దెమ్ షూర్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. ఈ ఇండస్ట్రీ ఏందో తెలుసుకోండి. నాకు మాట చెప్పండి, డబ్బులు వస్తే ఏదైనా గొప్పదైనా? గట్టిగా నాకు నెలకు 5 లక్షలు గ్రేటా కాదా? గట్టిగా చెప్పురి. చిన్న పిల్లల్ని పొదుముఖంగా ఎత్తుకపోయి దుబాయ్కి అమ్ముతా, దానికి నెలకు 5 లక్షలు వస్తున్నాయి నాకు. ఇప్పుడు చెప్పురు గ్రేటేనా? మాట్లాడాలి అందరూ. సో నేను చేసే పని ఇంపార్టెంటా, నాకు వచ్చే డబ్బు ఇంపార్టెంటా? అది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే, నచ్చి వచ్చిన సార్ నీకు నన్ను కూడా వేసుకొని కింద ఈ కింద అయితే అందుకు వస్తారు, మొత్తం కింద అంత కింద కావాలి, కింద అయితే వస్తారు. ఇందాక బాత్రూంలో కూడా అదే పంచాయతీ, ఎవరో మాట్లాడుకుంటున్నారు. మన కింద బాగా జనాలు అయితే వస్తుంది. ఇది కింద మీద అయ్యేది కాదు, ముందు బేస్ లైన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను బిజినెస్లోకి వచ్చి నేను డిగ్రీ అయిపోగొట్టి జాబ్ చేసింది ఒక 11 సంవత్సరాలు. 7వసారి నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయలేదు, నేనే బతిలాడితే నాకు జాబ్ వచ్చింది. 4,500 నా శాలరీ. అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయిన నేను. ఆంధ్రాలో సేల్స్ మేనేజర్గా పనిచేసిన. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకి సేల్స్ మేనేజరు. ఆ తర్వాత మళ్ళీ దగ్గర పెట్టుకున్నారు కాదు. ఆ తర్వాత తెలంగాణకి మళ్ళీ నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణ మొత్తానికి రీజనల్ సేల్స్ మేనేజర్ నేను. తెలంగాణ రీజనల్ మేనేజర్ ఉన్నప్పుడు నా జీతం 50,000 శాలరీ 15,000 పడిపోయింది. లాక్డౌన్ వచ్చిన ఇమీడియట్గా 15,000 పడిపోయిన తర్వాత నా ఫ్రెండ్, నాతో పాటు డిగ్రీ చదువుకున్న వ్యక్తి బాలం శ్రీనివాస్ సారు, ఇప్పుడు వెస్టీజ్లో డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, పర్ మంత్ 9 lakhs ఇన్కమ్ తీసుకునే వ్యక్తి. థ్యాంక్ యూ. అతను నాకు వెస్టీజ్ అని ఒక మెసేజ్ పెట్టిండు వాట్సాప్లో. ఇప్పుడు చాలామందికి ఇక్కడ వాట్సాప్ ద్వారానే వచ్చి ఉంటారు, కొంతమంది ఫామ్లెట్ ద్వారా వచ్చి ఉంటారు, అట్లా వచ్చి ఉంటారు. నాకు వెస్టీజ్ అని పెట్టగానే ఎమ్మటే వెస్టీజ్ అని చూడగానే జాయిన్ అవుతారా సార్?
అదేందో అర్థం చేసుకోవాలని కూడా అనిపించలేదు నాకు. ఒకటే లైన్ ఏం చేసినంటే గూగుల్లో కొడితే అన్ని సబ్బులు సరుకులు కనబడటం వల్ల ఇది సబ్బుల కంపెనీ అని చెప్పి నేను దీని వైపు వెళ్ళలేదు, దీన్ని పట్టించుకోలేదు. ఒక 4 నెలలు నేను బతలాడినా కూడా వెళ్ళలేదు. 4 నెలల తర్వాత నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నాను చెప్పగానే చాలా కష్టపడి సాధించిన గవర్నమెంట్ జాబు సబ్బుల కంపెనీ కోసం ఎందుకు వదిలేస్తాడు, అందులో ఏదో ఉన్నట్టుందని చెప్పి తెలుసుకోవడానికి నేను మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో నాకు ఏమర్థమైంది, అక్కడ ఏం చెప్పినది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు ఇంటికి వచ్చి పార్ట్ టైం స్టార్ట్ చేసిన. నా మనసులో ఒక్క 1% కూడా కన్ఫ్యూజన్ లేదు సార్. నేను ఈ మాట క్లియర్గా చెప్తున్నా. నన్ను ఎవరు మోటివేట్ చేయలేదు. ఎంఎస్ఆర్ గారి మాటలు నన్ను అనుక్షణం ఇన్స్పైర్ చేసాయి. నా డౌన్ లైన్స్ కానీ, నా అప్ లైన్స్ కానీ, క్రాస్ లైన్స్ కానీ, ఈవెన్ మీ అందరి మెంటర్ అవర్ గ్రేట్ లీడర్ రంజిత్ సార్ యొక్క మాటలు కూడా నన్ను ఇన్స్పైర్ చేసే తప్ప నేను ఎవరిని మోటివేట్ కానీ. సార్ లాస్ట్ వాయిస్ రావట్లే, వస్తుందా వస్తలేదా? ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మాట్లాడితే ముందులో తిడతారు నన్ను. కొంచెం సౌండ్ ఏమైనా అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ఓకేనా? రైట్. సో వీళ్ళందరి మాటలు నేను విన్నప్పుడల్లా ఇన్స్పైర్ అయ్యే తప్ప మోటివేట్ కాలేదు. నాకు తెలుసు ఫార్మాలో ఘోరంగా ఉంటుంది మోటివేషన్. మీ వరంగల్లో కూడా ఏదో హాల్ ఉంటుంది. ఆ హాల్లో కూడా మాకు ఒక మోటివేషన్ క్లాస్ జరిగేది. మోటివేషన్ ఒక స్థాయిలో లేపుతారు, ఆ బయటికి వెళ్ళిన తర్వాత మనకు ఆ మోటివేషన్ ఉండదు. నేను పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టగానే వచ్చిన జనాలు వచ్చిర్రు, ఓటేయలే, వేసిరా ఇట్లా చేయి పెడితే కథం సీఎం అని పూలదారు ఓడగొట్టిరు. మొదటిసారి ఓడగొట్టిరు, రెండోసారి కూడా క్యాండిడేట్లను కాదు ఆయననే ఓడగొట్టిరు. వెనకకు పోయిండా నిలబడ్డా, ఇదే ప్లేస్లో చిరంజీవి వెళ్ళిపోయిండు. అది తేడా. ఇక్కడ కూడా జనాలు నో అంటుర్రు, ఎస్ అంటుర్రు అనేది నీకు సంబంధం లేదు. బిజినెస్లో ఏముందో నీకు తెలిసింది అనుకో, నీ మెడకున్నది బంగారు చైన్ అని నువ్వు నమ్మినటువంటి నెక్స్ట్ సెకండ్ నుంచి నీకు ఎవరిని సపోర్ట్ అవసరం లేదు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనకు నమ్మకం లేదు ఫస్ట్ బిజినెస్ మీద. అవురా అవుతుందంటావా ఇది? మళ్ళీ నాలంటోడు చెప్పాలి, నువ్వు అసలు మర్చిపో అవన్నీ, రేపటి నుంచి కష్టపడు, సంవత్సరం తిరిగేలోపు 1,00,000 రాకపోతే చూడన్నా అనుకో, సూపర్ అన్న నువ్వు ధైర్యం వచ్చిందన్న. మళ్ళీ ఊళ్ళోకి పోగానే చెప్పిండు ఆడికి నెలకు 5 వస్తున్నాయి కాబట్టి చెప్తాను, నీకేం వస్తున్నాయిరా అంటే కథం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. నువ్వు రోడ్ అని వెళ్తుంటే ఓ చైన్ దొరికింది నీకు, బంగారు చైన్, రైట్, దొరికింది. తీసుకుపోయి ఇగో ఈ మేడం చేతులు కట్టుకొని కూర్చొని చూడు. ఆ మేడం గోల్డ్ షాప్ ఓనర్. ఆమె దగ్గర తీసుకొని గోల్డ్ చైన్ ఇచ్చిన, ఓ 3 తులాల కొన్ని బరువు చూస్తే, మేడం ఇది తీసుకొని నాకు పైసలు ఇవ్వని అడిగినాం. ఆ మేడం దాన్ని కొంచెం డౌట్గా చూడటం మొదలుపెట్టింది. డౌట్ ఇప్పుడు ఆమెకే ఉందా, నీకు కూడా స్టార్ట్ అయిందా? మనకు కూడా స్టార్ట్ అయింది. చైన్ అయితే దొరికింది కానీ ఇది గోల్డా రోల్డా? ఆమె డైరెక్ట్గా అన్నది, తమ్ముడు ఇది గోల్డా రోల్డా అని అడిగింది. ఏమో అక్క నాకు కూడా తెలియదు ఇక్కడ ఏం చేయలేదు. మళ్ళీ ఇంకో షాప్కి పోయినాం, ఇంకో ఈయన గోల్డ్ షాప్ ఓనర్, ఆయన దగ్గర పట్టుకొని అన్న పైసలు అంటే ఆయన కూడా చిన్నగా లేపు చూడడం మొదలుపెట్టి, నువ్వు కొడక ఒకసారి అంటే డౌట్ వచ్చింది కానీ రెండోసారి కూడా అడిగారంటే ఇది ఏదో తేడా ఉన్నట్టుందని చెప్పి తీసుకొని 3ఓసారి పోయినప్పుడు ఆయన చూపు మొదలు పెట్టగానే నీకు డౌట్ కన్ఫామ్, ఖచ్చితంగా ఇది రోల్డ్ గోల్డే, ఇది ఎక్కువ అవుతుంది. ఏ సార్నో అదే గోల్డ్ చైన్ దొరికింది కాకుండా నువ్వే బంగారం కొనుక్కొని నీ కళ్ళ ముందర చేయించుకొని వేసుకున్న చైన్ అనుకో, ఆ మేడం ఎంత అనుమానపడ్డా, ఎన్ని క్వశ్చన్లు వేసినా నీ దగ్గర నుంచి ఆన్సర్ ఏమొస్తుంది? మేడం నీకు ఏం డౌట్ అవసరం లేదు, నా ముందరే కొట్టి చూసుకో, చెక్ చేసుకో, అది రోల్డ్ గోల్డ్ అయితే దాన్ని డబల్ పైసలు ఇస్తా, అమ్మ తోడని. ఏ సార్ వెస్టేజ్లో వీడికి రాగానే సార్ దీపాలు వెళ్ళగానే నరుకుడే పోతారు, దీపాలు వెళ్ళగానే గోసి బిర్రు కట్టుకొని ఊళ్ళకి పోయి రా అని చెప్పి ఆడతాడు. ఆయన నుండి ఫేక్ అంటాడు ఎమ్మడే, అంతే అంటావా? సైజు గారు చెప్పింది వేస్తేనా? ఫేకేనా? వీడు ఆనకోట్లోకి పోతాడు, ఆడాల్సింది వీడు కదా, వీడు ఆనకోట్లోకి పోతాడు, ఆనకోట్లోకి పోయి ఆడిస్తాడు ఈయనప్పుడు. ఏ ఫేక్ అవన్నీ జనాలకు ఏదో మాట చెప్పి కూర్చోబెడతారు, అదంతా ఇక ఆడు చెప్పిన దానికి మొత్తం అట్టనా, అవును నాకు కూడా అంటే చెప్పారు, అవును బేకారు అది, వీడు వేరే వాళ్ళకి చెప్తాడు అంత ఫేక్ అని. మీరు ఒకసారి సినిమా గమనించండి, నీకు కనుక ఈ బిజినెస్ మీద పూర్తిగా అవగాహన ఉంటే వాడు ఫేక్ అనగానే అన్నా నాకు ఆడు కూడా హైదరాబాద్కి వెళ్ళి చెప్పిండు, నల్లకోట వేసుకొని నా మాట నమ్మను, కానీ వాడు ఎందుకో జెన్యూన్ అని చెప్పిండు, నువ్వేమో ఫేక్ అంటున్నావు, వానికంటే నువ్వే నాకు దగ్గర దోస్తు, నువ్వే నాకు క్లోజ్ ఫ్రెండ్, నేను నిన్నే నమ్ముతా. వాడు జెన్యూన్ ఎందుకో గంట సేపు చెప్పిండు, నీకు 2 గంటలు టైం ఇస్తాను, నాకు ఫేక్ ఎందుకో చెప్పాను అన్నాడు. ఈ క్వశ్చన్ నువ్వు అడిగినావు అనుకో, కాక కిందికి వెళ్ళి మీ దాకా చెమటలు పడతాయి. ఫస్ట్ చూడు, నువ్వు ట్రై చేయి, నేను చేసి నీకు చెప్తున్నా. ఫేక్ అనేటటువంటి ఒక మాట ఒక కుటుంబం మొత్తం నాశనం చేస్తుంది. నా ఫ్రెండ్ వైన్ షాప్ కౌంటర్ మీద మందు అమ్ముకుంటాడు. వాడు 12,000 శాలరీకి 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. నా క్లాస్మేట్
పోయి బిజినెస్కి రారా అంటే ఊళ్ళో పోయేవాడిని అడితే ఆడు ఫేక్ అన్నాడంట. వీడు నోట మన్ను పోసుకొని అదే కౌంటర్ మీద 18,000 తీసుకుంటుంది. వాళ్ళని ఏమంటారు తెలుసా, ఆయన ముండ కొడుకొని కలవకుండా అయిపోవురా, ఎవడు కలవమన్నారా నేను కదా చెప్పింది, నన్ను కదా అడగాల్సింది. కారు కొనరా అని నేను కారు కొని నీకు చెప్పిన, నువ్వు నన్ను అడగాల కారు ఎట్లా నడపాలి రాని. సైకిల్ కూడా లేని అడిగితే ఏం చెప్తారు రాడు, సందర్భంలో కారు పట్టదరా సైకిలే కొనుక్కో అని చెప్తున్నాడు. సార్లో బీ క్లియర్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. నువ్వు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటావో దాని గురించి నీకు క్లియర్గా ఉండాలి. అనుమానం రావాలి, డౌట్ రావాలి. ఎవరికి లేదు అనుమానం? ఈరోజు చాలా ప్రేమతోటి కాపురం చేస్తున్న భార్యాభర్తలు ఫస్ట్ టైం అనుమానంతో కలుసుకున్న వాళ్ళే తెలుసుకున్నలా. ఎస్ఆర్లో పిల్లగాడు ఇంత తెల్లగుండి ఏమైనా లెంకలు గిట్టు ఉన్నాయని చెక్ చేస్తారా కదా. అంటే 7 తరాలు అంత సీన్ లేదు, కానీ 7 ఇండ్లు అయితే అడుగుతారు పలానా పిల్లగాడు మంచోడే కాడాలి. అవునా కాదా? పెళ్ళై 15 ఏళ్ళు కాపురం చేసినాక కూడా భర్త ఫోన్లో పుసుక్కున హాయ్ డార్లింగ్ అని ఒక్క మెసేజ్ వచ్చిందా, మళ్ళీ డౌట్ స్టార్ట్స్. అవునా కదా? అనుమానం సహజం. హాయ్ డార్లింగ్ అని మెసేజ్ రాగానే ఏం చేయాలి? ఊకరైనా చేసుకుని నేను మా అమ్మ నేను నాకు గొంతు కోసినాను ఊరికే ఏడుపోకం పెట్టాను. మెసేజ్ ఎవరిదో అడుగు, ఏడికెళ్ళి చేసి చెక్ చేయి. ఒకవేళ నిజం అనుకుంటే తోడుకది అని చెప్పలేము. నాలాంటి వాడు ఎవడన్నా 3 తనకు హాయ్ డార్లింగ్ అనే పెడతారు అప్పుడు. ఈ గ్యాప్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఏసారులో అనుమానం పాత రోగం అని ఉత్తగానే అనలేదు. నీకు డౌట్ ఉంది మచ్చా, డౌట్ క్లారిఫై చేస్తానికి ఇంతమంది ఉన్నారు కదా, ఉన్నవా లేదా? కాబట్టి నేను మీకు ఏం కోరుకుంటున్నా అంటే మొట్టమొదటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, ఇది అర్థం చేసుకున్న నెక్స్ట్ సెకండ్ నుంచి నీ మనసులో అనుమానం ఉండదు. ఇంకా ఈ మీటింగ్లోనే అర్థమవుతుందని నేను చెప్పట్లా, ఈ పాయింట్ మీద నువ్వు పని చేయి, ఇక్కడి నుంచి పని చేయి. నాకు ముందు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో పూర్తిగా తెలవాలి. ఇప్పుడు మీరు మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి. మీకే డౌట్లు ఉన్నాయి, మీకే చాలా డౌట్లు ఉన్నాయి. ఇంకా మీరు ఏదో నడిపిస్తున్నట్లా వీళ్ళు అందరూ అయినా నాకేం కాదని పోతురు గుంపులు, కానీ నీ మనసు ఒప్పుకోలేదు. నవ్వుతున్నారు చాలా మంది, అవును సార్ నాకు కూడా పడేది ఏమనంటే మా అప్లై ఎప్పుడు నెగిటివ్ అంటాడు అని నేను చెప్తలేదు, కానీ నాకు కూడా డౌట్లు ఉన్నాయి. ఉన్నాయా లేదా? అడుగడుగున అనుమానం వస్తూనే ఉంటుంది. వచ్చిన అనుమానాన్ని పటాపంచలు చేస్తే అడుగు చాలా బలంగా పడుతుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ అ సింపుల్ కాన్సెప్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, కొంచెం లోక జ్ఞానం బాగా తెలిసిన ఉంటే రిటర్న్ క్వశ్చన్ అడుగుతారు. వాళ్ళు అడగడం సహజం. మనం సమాధానం చెప్పకపోతే మన ఇండస్ట్రీ గురించి మనకు తెలియనట్టు. అవునా? సో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఇండస్ట్రీ పేరు వెస్టీజ్ అనే మన కంపెనీ పేరు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొదలైంది 1920 అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. మన ఇండియాకి వచ్చింది 1996లో, రైట్? 1996లో ఇండస్ట్రీ వచ్చినప్పుడు, సార్ నాకు మీ ఊరు గురించి తెలియదు, నేను మీ ఊరు కొత్త, ఎవరైనా సారైనా మేడం అయినా మీ ఊరు కొత్త, మీరు ఏం చెప్తే గదే నిజమైతే లేదా? నేను మీ ఊరికి వచ్చాను సార్, మీ ఊరు గురించి నాకు ఏం తెలియదు, మీరు ఏం చెప్పినా గదే నిజమైతే లేదా? నేను అదే అనుకుంటా, మా ఊళ్ళో జొన్నలు ఎక్కువ ఉంటాయి, మా ఊళ్ళో మిర్చి ఎక్కువ ఉంటుంది, అది అబద్ధమైన పర్లే, కానీ నాకు తెలియదు కాబట్టి నువ్వు చెప్పింది నమ్ముతా ప్రస్తుతానికి. ఏ సార్ రావు? డైరెక్ట్ సెల్లింగ్లో కూడా సేమ్ ఏం జరిగిందంటే 1996లో ఇండియాకి వచ్చినప్పుడు ఈ బిజినెస్ మీద కానీ దీంట్లో ఉన్నటువంటి ఇన్కమ్ మీద కానీ ఎవరికి అవగాహన లేదు. అక్కడి నుంచి వచ్చిన పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి బిజినెస్ కాబట్టి ఇండియాలో ఎట్లా పరిచయం చేశారంటే, ఇలాంటి ఒక పెద్ద హాల్లో మీటింగ్ పెట్టి, సార్ నేను మొన్నదాకా బర్రెలు కాసుకునేది, ఇప్పుడు ఈ బిజినెస్లో జాయిన్ అయ్యి ₹1,00,000 సంపాదిస్తున్నా. నేను మొన్నదాకా హౌస్ వైఫ్ను, ఇప్పుడు నేను 2 లక్షలు తీసుకుంటున్నా. నేను మొన్నదాకా కార్పెంటర్ వర్క్ చేసేది, ఇప్పుడు 50,000 తీసుకున్నా. ఇట్లా టెస్టిమోనీలు చెప్పి వీళ్ళందరికీ వచ్చిందంటే నీకు కూడా వస్తుందా రాదా అని అడిగితే కథం వచ్చేస్తారు, ఎందుకు రాదని నరాలు తెంపుకొని కడుతున్నారు. ఎట్లా పైసలు వస్తాయి అని అడగటం జనాల నుంచి రాలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. దానివల్ల 5% మంచి జరిగితే 95% డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని ఫ్రాడే జరిగింది. అది నేనే ఈ స్టేజ్ మీద ఉండి ఇదే డ్రెస్ కోడ్ వేసుకొని ఒప్పుకుంటున్నా. నేనే డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. ఇది నేను ఒప్పుకొని తీరాల్సిన విషయం. అక్కడి నుంచి 2013 దాకా ఈ ఫ్రాడ్ కంపెనీస్ ఎక్కువ రావటం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ మీద గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు జనాలు దీన్ని చూసి భయపడుతున్నారు, ఎందుకు దీంట్లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా రియల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇట్నే ఉందా, డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోసం చేసేదేనా అని ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత 10-15 దేశాలు, రామ్ విలాస్ పాస్వాన్ పేరునరా, సెంట్రల్ గవర్నమెంట్ కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ఆయన ఆధ్వర్యంలో ఈ ఇండస్ట్రీని కొంచెం రీసెర్చ్ చేసి అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇలా ఉంటుందని తెలిసిన తర్వాత ముందు జనాలు మోసపోకుండా ఆపాలి. అవునా? మీకు చిన్న విషయం చెప్తాను. ఒక వ్యక్తి కాలుకు దెబ్బ తాకి రక్తం కారుతుంటే హాస్పిటల్కి వెళ్ళింది. ఆయన మూసబెట్టి రేపటి నుంచి నువ్వు మటన్ చొరవ తాగు, మంచి ఆహారం తిను అని ముందు అజ్జెత్తారా కట్టుకడతారా? ముందు కారిపోయే రక్తాన్ని ఆపాలి, తర్వాత ఏమేమి తినాలో తర్వాత చెప్పాలి. ఏ సార్నో ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్లో చైన్ సిస్టమ్ ద్వారా, మనీ సర్క్యులేషన్ ద్వారా, పిరమిడ్ స్కీమ్ల ద్వారా
పాంజీ స్కీమ్ల ద్వారా జనాలు మోసపోకుండా ముందు ఆపాలని చెప్పి 2013లోనే ఈ స్కీమ్లన్నింటినీ బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది, పైసలు కట్టే ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ కాదు అని చెప్పి. ఇది ఎగనెస్ట్ ఆఫ్ ఏమంటారు లా. మన గవర్నమెంట్స్ వేరే దేశాల గవర్నమెంట్ కూడా ఇచ్చినటువంటి చట్టానికి ఇదంతా వ్యతిరేకం అని చెప్పి ఇది యాక్సెప్ట్ కూడా చేయలేదు గవర్నమెంట్. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈయన రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో 2016 సెప్టెంబర్ 9వ తారీఖు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ డేట్తో సహా చెప్తున్నా, మీరు ఇంటికి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీరు వింటున్నారంటే మీరు ఎవరు నాకంటే తెలివి తక్కువలు కాదు. నేను ఇక్కడ కూర్చున్న లీడర్స్ మీకంటే ఒక అడుగు ముందు వచ్చినవంతే. ఇక్కడ నాకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చాలా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి భారత ప్రభుత్వం 13 పేజీల గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మనం మాట్లాడుకుంటున్నాం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి రైట్. దాని తర్వాత లాక్డౌన్ వచ్చినప్పుడు నా ఒక్కని శాలరీ ఎఫెక్ట్ అయిందా? ఇక్కడ కూర్చున్న చాలామంది ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డారు సార్. సెకండ్ ఇన్కమ్ సోర్స్, రెండో ఆదాయం, ప్యాసివ్ ఇన్కమ్, ఇంకో ఇన్కమ్, ఇట్లా ఈ పేర్లన్నీ లాక్డౌన్ తర్వాత జనాలకు ఎక్కువ పరిచయం అయింది. అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఆప్షన్ ఉన్నది. దీంట్లోకి జనాలు ఎక్కువ మంది రావటం మొదలు పెట్టారు. ఈ ఆప్షన్ మంది ఎక్కువ అయితే మోసాలు పెరుగుతాయా తగ్గుతాయా? మాట్లాడాలి. జనాలు ఎక్కువ అయితే మోసాలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరిగే అవకాశం ఉందని గమనించిన గవర్నమెంట్ 2021 డిసెంబర్ 28వ తారీఖు మొట్టమొదటిసారి భారత్ కా రాజపత్ర అని చెప్పి ఒక గెజిట్ ఉంటుంది. గెజిట్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లా. ఆ గెజిట్ ఇచ్చారు 2021 డిసెంబర్ 28. నేను మీ డేట్ కూడా చెప్తున్నాను. 14 పేజీలు ఉంటుంది గెజిట్. ఈ గెజిట్లో క్లియర్గా మెన్షన్ చేశారు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇలా ఉంటుంది, ఇది మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్. ఈ రూల్స్ పాటించే ఏ కంపెనీలోనైనా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సక్సెస్ అవటం ఫెయిల్ అవటం పని మీద ఆధారపడి ఉంటుంది, కంపెనీ మీద కాదు. కానీ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ దేనికి? ఇందులో మోసపోయే ఛాన్స్ అని చెప్పడం కోసం. మళ్ళీ చెప్తున్నా, 1920లో మొదలైన ఇండస్ట్రీ 1996లో ఇండియాకి వచ్చింది. 2013లో ఫ్రాడ్ స్కీములు బంద్ అయినాయి. 2014లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒక సర్క్యులర్ పెట్టింది. 2016 సెప్టెంబర్ 9వ తారీఖున మొదటిసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది, మార్గదర్శకాలు. 2021 డిసెంబర్ 28న మొట్టమొదటిసారి ఒక గెజిట్ వచ్చింది. ఆ గెజిట్లో కూడా ఒక చిన్న లైన్ జనాలకు మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి 2023 జూన్ 21న మొదటిసారి దీన్ని మళ్ళీ రెండోసారి రివైజ్ చేసి మళ్ళీ గెజిట్ ఇచ్చారు. ఈ డేటా అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గెజిట్ ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టబద్ధతకు లోబడి పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. ఇది సాటుకు సందులలో చేసే బిజినెస్ కాదు. ఇది తెలవాలనే నేను గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్లు కూడా చెప్పాను రైట్. అయితే నాకు పాయింట్ చెప్పండి, రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? మీరు అందరూ మాట్లాడితే సౌండ్ గిట్నే ఉంటుందా? మీరు ఆగురువా ఉరుకులాడతారు. మీరు మనం ఉరుకులాడితే ఏమొస్తుంది? వాళ్ళు కదా ఉరుకులాడాల్సింది. మనం ఉరుకులాడే ఇలా కూర్చుంటుంది. మీరు తెలిసే బాగురాలు మాట్లాడలేదు. సార్ బోర్ కొడుతుందా? కొట్టినా చేసేది ఏం లేదు. డోర్లు ఓపెన్ ఉన్నాయి, కూర్చొని టికెట్ అయితే ఎట్లా ఇచ్చింది కాబట్టి అర్థం చేసుకుందామా, వెళ్ళిపోదామా? చేసుకుందామా? సో రియల్ ఎస్టేట్ మంచిదా చెడ్డదా? చెడు ఉందా లేదా? అలా మోసాలు ఉన్నాయా లేవా? ఇన్సూరెన్స్ మంచిదా చెడ్డదా? మోసాలు ఉన్నాయా లేవా? హోటల్ బిజినెస్ మంచిదా చెడ్డదా? కుక్కలతో బిర్యానీ పెట్టినట్టు ఉండాలి. బియ్యం బిజినెస్ మంచిదా చెడ్డదా? ప్లాస్టిక్ బియ్యం ఉన్నాయా లేవా? నువ్వు భూమి మీద ఏ బిజినెస్ అన్నా తీసుకో, మంచి ఒకటే ఉందా, దాంట్లో చెడు కూడా ఉందా? గట్టిగా చెప్పాలి, గట్టిగా. ఇక్కడే ఇంకో పాయింట్ కూడా చెప్పండి. ఏ బిజినెస్ అయినా చెడు కోసం మొదలైందా? గట్టిగా చెప్పాలి. నోటు ముందొస్తే దొంగ నోటు తర్వాత గుద్దినాం మనం కళాకారులు. ఓటు ముందొస్తే దొంగ ఓటు తర్వాత గుద్దుకున్నాం మనమే. ముందు ఓట్లు ఎట్లుండే? ఇప్పుడు మన హాల్లో మాట్లాడుకున్నది ఎవరు రాలేదు? అంబేద్కర్ భవన్. ఆయన రాసింది ఏంటిది? ఓట్లు ఎట్లుండాలో రాజ్యాంగం రాసింది కదా. పోయి అమ్మ, మీ ఊళ్ళో 5 ఓట్లు ఉన్నాయి, మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి కదా, మీ ఇంటి పక్కన సీసీ రోడ్ బాగలేదు కదా, అక్కడ లైట్ బాగలేదు కదా, ఇక్కడ మోరి ఖరాబ్ అయింది కదా, ఇవన్నీ చేపిస్తా తల్లి, నేను మీ ఊళ్ళో సర్పంచ్గా పోటీ చేస్తున్నా, మీ ఇంట్లో ఉన్న 5 ఓట్లు నీ ఓటుతో సహా 5 ఓట్లు కలిపి నాకు దయచేసి వేయండి అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయేది. ఇది రాజకీయం, అవునా? ఇప్పుడు మొత్తం ఎన్నున్నా ఇంట్లో మనకే వేయాలి మరి, ఓటుకు 2 3. ఇది రాజకీయం. మొదలైంది వేరే కారణం కోసం, మనం దాన్ని తయారు చేసింది వేరే రకంగా. ఏ సార్ అట్లా
అట్లా ఒక్కటే ఒక ఓటు వ్యవస్థనే తయారైందా భూమి మీద అన్నీ అయినాయి? భోజనం హోటల్ దేనికి వచ్చింది సార్? ఇంట్లోకి వెళ్ళి బయటకు ఇస్తే మనం తినడానికి ఎవరు బయట అన్నం పెట్టరు కాబట్టి ఓ 10 రూపాయలు ఇస్తే భోజనం పెడతాను. భోజన హోటల్ వస్తే కుంభకర్ణ అని పెట్టి ఇప్పుడు హోటల్. కుక్కల మాంసంతో కూడా బిర్యానీ పెడతాను వెనుక పోతలేరు జనాలు. బియ్యం వ్యాపారం వచ్చింది దేనికి? ఇప్పుడు ప్లాస్టిక్ బియ్యం దేనికి మొదలైనవి? మీరు ఒకసారి థింక్ చేయండి సార్. గుళ్ళె ప్రసాదం మంచిదా చెడ్డదా? వినవాళ్ళే. తిరుపతి ప్రసాదం అంటే పరమ పవిత్రంగా భావిస్తాం మనం. దాన్ని కూడా ఆగం చేసినా లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. నేను చెప్పేది ఏంటంటే ఏ విషయం భూమి మీద ఇక్కడ కూర్చున్న లేడీస్ అండ్ జెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్. భూమి మీద ఏ విషయం కూడా చెడు కోసం మొదలు కాలేదు. ప్రతి ఒక్క వ్యవస్థ లోక కళ్యాణార్థం సదుద్దేశం కోసం మొదలవుతుంది. దాంట్లో ఈ కంగాలు చెడు మొదలు పెడతారు. 500 సంపాదించుకుంటాను దానికి బుద్ధుడే ఈజీ అని ప్రింట్ చేసుడు మొదలు పెట్టి దొంగలు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కూడా మొదలైంది మంచి ఉద్దేశం కోసం, మంచి కారణం కోసం. దీంట్లో కూడా చెడు మొదలైద్దా లేదా? అవుతుందా లేదా? కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద మనకు ఎంతో కొంత అవగాహన ఉంది. ఉందా లేదా? ఇప్పుడు నేను వచ్చి సార్ ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకో, ఇగో పైసలు తీసుకో ఫ్లాట్ ఇక్కడికి అంటారా? చెక్ చేస్తారా లేదా? ఎందుకు? ఫ్లాటే కదా, కనబడుతుంది కదా, కొనవచ్చు కదా. నీకేం తెలుసు? రియల్ ఎస్టేట్లో మోసాలు కూడా అట్లా అని చెప్పి ఫ్లాట్ కొనటం మానేను. కొంటావు కానీ చెక్ చేసుకుంటావు. అవునా? ఆకలి కాగానే హోటల్లో కన్నా పోయి తింటావా? తినొచ్చు కదా, హోటలే కదా. తినొచ్చు కదా, హోటలే కదా. నీకేం తెలుసు? అన్ని హోటళ్ళలో భోజనం మంచిగా హోటల్ పెట్టింది తినికోసంగా అన్ని హోటల్ నేను తింటట్టు ఉన్నాయి. ఎస్ సార్ నో ఫోన్ చేస్తాను. నేను అనుకోండి చౌరస్తాలో ఉన్నా, ఎడ బాగుంటుంది అడుగుతావా లేదా? డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరినన్నా అట్లా అడుగుతారా? అసలు రాగానే ఇది ఏందో తెలుసుకుంటారా? ఎందుకు? మనకు దీని మీద బేసికల్ ఫండమెంటల్ అవగాహన లేదు. నేను మన కర్నూలులో మీటింగ్ పెట్టినప్పుడు ముందర ఒక సార్ కూర్చున్నాడు. సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది మీకు తెలుసా అంటే, డైరెక్ట్గా అమ్మకతో వేస్తే డైరెక్ట్ సెల్లింగ్, డైరెక్ట్గా అమ్మితే డైరెక్ట్ సెల్లింగ్ సార్ అన్నాడు. ఇగో ఇది జనాలకు ఉన్న అవగాహన. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరికి తక్కువ చేయట్లేదు సార్. 100లో 98 మంది మన తెలుగు వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ బేస్ లైన్ తెలియకపోవడం వల్ల మంచి కంటే మోసాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నుంచి మీ దగ్గరికి వచ్చి సార్ నా దగ్గర కంపెనీ ఉంది జాయిన్ అవ్వండి అని అడిగితే మీరు నెంబర్ 1 క్వశ్చన్ ఏమడతారు తెలుసా? అసలు ఈ ప్లాన్ ఏందో చెప్పునా అని అడుగుతారు. ఇప్పుడు అడుగుతారు అట్లా ఏం చేసి వస్తాయి పైసలు వేసుకోవాలంటే చెప్పి కూడా అంతే. మనం కావాలి, ముందు మనం కావాలి, మన కింద చేసుకోవాలి. ఎంతమందిని చేసుకుంటే అని పడుతూనే ఉంది. ఇగో ఈ లైన్లో వెళ్ళిపోయారు. మీకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తాను అంటే నెక్స్ట్ 5 మినిట్స్ కొంచెం వీళ్ళు జాగ్రత్తగా 5 మినిట్స్, ఆ తర్వాత మీరు వినాలి వద్దా మీ ఇష్టం. రైట్? వింటారా? ఒక క్లాప్ కొట్టరా నా కోసం. ఎన్ని నేను 1 2 3 అంట. 3 అన్నప్పుడు కొట్టరు, 1 అన్నప్పుడు కొట్టినా, 2 అన్నప్పుడు కొట్టినా. మీది తెలంగాణ కాదు పక్కా. 1 1 అన్నప్పుడు కొట్టొద్దు, 2 అన్నప్పుడు కొట్టొద్దు, 3 అంటే కొట్టాలి. 1 2 రైట్. 1 2 అందరూ ఒకేసారి కొట్టాలి, ఒకే క్లాప్ కొట్టాలి. 1 2 ఒక్కటే క్లాప్. ఆడ కొడతారు చూడు ట్రైన్లో, అంత గట్టిగా రావాలి. మనం ట్రైన్లో కొట్టడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ కొట్టాలి. 1 3 అన్నప్పుడు కొట్టాలి. 1 2 ఒక్కటి 1 2 1 2 లెటస్. ఒక్క 5 మినిట్స్ క్లియర్గా ఫోకస్ చేయండి. కొత్త వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇందాక మాట్లాడిన అందరినీ కలిపి ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి. రైట్? డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది, దీనికి లీగాలిటీస్ ఉన్నాయి అని చెప్పిన. ఎందుకు దీనికి గైడ్ లైన్స్ వచ్చినాయి సార్? డాక్టర్కు దేవునికి మొక్కనాడు కూడా డాక్టర్కి మొక్తాడు. అవునా? దేవునికి మొక్కనాడు కూడా డాక్టర్కి ఎందుకు మొక్తాడు? పైసలు ఎక్కువ సంపాదిస్తాడా? చనిపోయేటోని బతికిచ్చే శక్తి ఉన్నాడని. అంటే డాక్టర్కి ఎందుకు దండం పెడతారు? ఆయన చేసే పనిక, ఆయన సంపాదించే పైసలక. డాక్టర్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, టీచర్ కానీ, ఇంజనీర్ కానీ, లాయర్ కానీ ఊర్లల్లా అయిపోయిందా? మాట్లాడుకోండి, మంచిగా మాట్లాడుకోరా. మెత్తటి కుర్చీలు ఉన్నాయి, చల్లగా ఏసీ ఉంది, చెవుల పక్కన చెవులు ఉన్నాయి. ఏ ప్రొఫెషన్కైనా మనం చేసే పనికి గౌరవిస్తామా? సంపాదించే సంపాదనగా? గట్టిగా
గట్టిగా. డైరెక్ట్ సెల్లింగ్లో కూడా పని గొప్పది కాబట్టి దీనికి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. మా వాళ్ళు పని గురించి మాట్లాడు సార్ అంటే పోయి ఊళ్ళ అయితావా నాకు కింద కూడా మొదలుపెట్టి ముందు వర్క్ ఏందో అర్థమైతే ఆ పని బాగుందని నీ మనసు ఒప్పుకుంటే చేస్తారా చేయరా? 100% చేస్తారు. నేను అడగలే ఎవరిని, నాకు ఫోన్లు చేసేది చాలామంది సార్ బిజినెస్ బాగుంది. కారణం ఏంటంటే నేను కడుపు నిండా ఆకలితో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పక్క వీధిలో అన్నదానం పెడుతున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా ఎత్తుకపోయి గొర్ర గుంజుకపోయి పండబెట్టి తినబెట్టాలి కదా. మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఒకవేళ బ్యాడ్ ఉందనుకోండి, ఫైనాన్షియల్ బాగా రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఏదో ఒకటి చేయాలి కొంచెం లైఫ్లో ఎదగాలనే కసి ఉందని అనుకో, ఈ బిజినెస్ ఏమో అర్థం చేపిస్తుంది అలా గుంజుకొచ్చి జాయిన్ చేయాలా, అది అర్థం చేపియాలని ముందు మనం అర్థం చేసుకోవాలి. రైట్? ఏంటి కాన్సెప్ట్ పేరు? గట్టిగా డైరెక్ట్ సెల్లింగ్. రైట్? ఆ కాన్సెప్ట్ ఏంటంటే చాలా సింపుల్గా చెప్తాను మీరు. ఇక్కడ హన్మకొండలో ఒక మంచి హోటల్ ఉందనుకోండి. రైట్? ఆ హోటల్ ప్రచారం లేదు, ఎక్కడ టీవీలో రాదు, కానీ జనాలు ఇరగబడిపోతారు. ఆడి ఎక్కడ మీకు తింటాను ప్లేట్ కూడా దొరకదు, అంత బిజీ ఉంటుంది. ఆ హోటల్ ఎట్లా డెవలప్ అయినట్టు? ఎవరు చెప్పారు ఆ హోటల్ బాగుందని, భోజనం బాగుందని? గట్టిగా. ఇంతకుముందు ఆ హోటల్లో తిన్నోళ్ళు ఇది బాగుంది అని చెప్పడం వల్ల బిజినెస్ డెవలప్ అయింది. ఇక్కడ మార్కెటింగ్ ఖర్చు, మ్యానిపులేషన్ ఖర్చు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు చెప్పండి, ఆ హోటల్ ఓనరు కౌంటర్లో మూతి పెట్టాలా, కిచెన్లో మూతి పెట్టాలా? ఫోకస్ ఎక్కడ పెట్టాలి? కిచెన్లో పెడితే డెవలప్ అవుతుందా, కౌంటర్లో పెడితే డెవలప్ అవుతుందా? కిచెన్లో ఫోకస్ చేస్తే కిచెన్లో ఫుడ్ మంచిగా ఉందని తిన్నో నోట్లోకి వెళ్ళి మాట బయటకు వస్తే హోటల్ బ్రహ్మాండంగా నడుస్తుంది. సేమ్ వే ఇట్లా నోటి మాట ద్వారా ఒక బిజినెస్ డెవలప్ అయితే ఆ కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సేల్స్. అర్థమైందా కాలేదా? మరి ఓటర్ సపోర్ట్లు. సార్ నేను సంవత్సరం అయితే మోకాళ్ళ నొప్పి నుంచి బాధపడుతున్నా, పలానా డాక్టర్ దగ్గరికి పోయినా నాకు 2 రోజులకే తగ్గిందని చెప్తే ఆ డాక్టర్ గిరాకీ పెరుగుతుంది. ఈడ అడ్వర్టైజ్మెంటు, మార్కెటింగ్ కేవలం నోటి మాట ద్వారా జనాలకు బయటికి ఎప్పుడు వెళ్తుంది మీరు చెప్పండి? గట్టిగా. జర కోట్లు వేసుకున్న వాళ్ళు మా వాళ్ళు తక్కువ మాట్లాడరు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే నేను ఏమేమి మాట్లాడుతున్నా ఇక్కడ సగం మందికి ఎరికే చూస్తున్నారు. కొంతమంది నిద్ర కూడా వస్తుంది, పోయి అమ్మ మళ్ళా చెప్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు సినిమా చూసినా కట్టప్ప బాహుబలిని కొడుతున్నా, ఆడెంక మళ్ళీ ఇటు కొడుతున్నావు. సినిమా ఒకటే కదా, నీకు నిజం తెలవాలి, నిజం ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే మాట్లాడుతుంది వేడిపోయినా, అంతేనా? సో ఇప్పుడు చెప్పండి, ఒక హోటల్ బాగా డెవలప్ అయింది, బాగా జనాలు వస్తున్నారంటే ఆ హోటల్ ఓనరు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే హోటల్ బాగా నడుస్తుంది? క్వాలిటీ మీద. ఇంకో వేరే దారి వేరే. ఒకవేళ ఇప్పుడు ఈయన మా అన్న అనుకోండి, మా బ్రదర్ అన్నో తమ్ముడో, మా ఓన్ బ్రదర్, ఈయన హోటల్ పెట్టిండు. నన్ను అడుగుతున్నాడు, నువ్వు ఏం మనిషిరా, నువ్వు నేను పెద్ద పెద్ద మీటింగ్లు పెడతావు, అంతమంది జనాలు వస్తారు, ఒక్కరి కూడా వేరే నా హోటల్కు ఒక 2 రోజులు రారా అని అడిగిండు. నేను తిండే ఆ హోటల్ ఎప్పుడు, నాకు తెలుసు ఆ హోటల్ దారుణంగా ఉంటుంది, అదంతా నాకు తెలుసు. మా అన్న కదా, నాకు తెలుసు హోటల్ చెండాలని ఉంటుంది ఫుడ్ అని. ఎట పంపిస్తూ నేను వేరే తిన్నా కదా, కానీ నేను బాధ భరించలేక ఇక రేపటి నుంచి నాతో మాట్లాడరని తెలిసిన ఒక 2 పంపిస్తా. అర్థం కాలేదు? ఈ సార్ వచ్చిండు, ఈ మేడం వచ్చింది అనుకుందాం ఊళ్ళకు. అమ్మ హోటల్ ఎడ బాగుందంటే అక్కడ పోయి తిరుగు, మళ్ళీ తిన్నది ఇల్లు, మళ్ళీ నెక్స్ట్ టైం తినరు. ఈయన జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. ఈయన బాధ భరించలేక ఒక సొంత లాభం కోసం, అన్నదమ్ముల మధ్యన బంధం నిలబడడం కోసం గిరాకీ బలవంతంగా పెంచిన ఇగో ఈ కాన్సెప్ట్ పేరు మార్కెటింగ్. ఏం పేరు? పలుకులలో కేసరి, విమల్ ఇలాచి, గుట్కా తిని గుడి పెట్టి మా అమ్మ చేసింది, లైట్గానే ఉంటుంది. ఇవన్నీ మార్కెటింగ్స్. వీళ్ళెవరు కూడా ప్రొడక్ట్ వాడరు, అందులో ఏముందో వీళ్ళకి. ఇప్పుడు చెప్పండి, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్లు, సబ్బు, సరుకు, షాంపూ, పేస్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇంట్లో ఉన్న 20-30 రకాల ప్రోడక్ట్లలో మన ఆరోగ్యం ముడిపడి ఉంది, ఉందా లేదా? ఆరోగ్యం ముడిపడి ఉన్న ప్రోడక్ట్లని మనకు వాడినోడు చెప్పాలన్నా, వాసన కూడా చూడనోడు చెప్పొచ్చా? ఇప్పుడు మనకు సబ్బు ఎవరు చెప్తారు? వాడినోళ్ళ పైసలు తీసుకొని చెప్పే సెలబ్రిటీలా? ఇప్పుడు చెప్పండి, మరి వాళ్ళు చేసేది మార్కెటింగా డైరెక్ట్ సెల్లింగ్? గట్టిగా. ఇక మీకు ఆల్మోస్ట్ సినిమా అర్థమైపోయింది. కానీ మీకు ఇంకో విషయం తెలవాలి, ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం తెలవాలి. భారతదేశంలో అన్ని మోసాల కంటే, అన్ని స్కాముల కంటే
స్కామ్ పేరు అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ను మించిన మోసం ఇంకోటి లేదు భూమి మీద. ఎందుకు తెలుసా? మన నాయనమ్మల కాలంలో మనం బాగా చిన్నగా ఉన్నప్పుడు అనుకోండి, వాషింగ్ పౌడర్ నిర్మా అని వచ్చే రేడియోలో మనం లాగినుకుంటా కాళ్ళలోని తెలుపు అని పాట పాడుకుంటా ఆ నిర్మా సర్పు ఇంకో భూమి మీద ఇంకో సర్ప్ కంపెనీ లేనట్టు మన ఇంటి కులదేవత అయిపోయింది. దాని మీద ఒక గౌన్ వేసుకొని ఒక అమ్మాయి ఉంటుంది, ఆ ఓనర్ మనవరాలు ఆమె. ఆ సర్ప్ కంపెనీ ఓనర్ మనవరాలు ఆమె, ఆయన పేరు నిర్మల్ ఏదో ఉంటుంది. దాని అది ఆ స్టోరీ వేరే. ఇప్పుడు నిర్మా సర్పు మంచిదా చెడ్డదా పక్కన పెట్టండి, కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా అది మన ఇళ్ళకి వచ్చింది, అవునా? దాని తర్వాత ఇదేదో బాగుందని గమనించిన కంపెనీ ఓనరు లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఏవో ఇట్లా మీరు పాఠాలు కూడా ఇంత బట్టి పట్టుకోవచ్చు. ఇంత బట్టి పడతాడు అడ్వర్టైజ్మెంట్ రావడం వల్ల జనాలు లైఫ్ బాయ్ అరిగిపోయిందాక రుద్రం మొదలుపెట్టి. ఈ గ్యాప్లో మహేష్ బాబు చిల్లా ఉన్నాయని ఒక ఆయన వచ్చి వావ్ మమ్మీ అనగానే సంతూర్ వైపు వెళ్ళిపోయాడు. రేపు పొద్దున అదే మహేష్ బాబు రెక్జోనా గురించి చెప్తే ఇప్పుడు చెప్పండి, మనం వాడేది మన చేతులు ఉందా, అడ్వర్టైజ్మెంట్ చేతులు ఉందా? ఇది జరుగుతున్నటువంటి సినిమా. ఇక్కడ నేను సర్పు షాంపూ కార్డు ఆపుతలేను, కొంచెం ముందుకు వెళ్ళండి. మ్యాగీ బంద్ చేసినా లేదు, తింటే చచ్చిపోతారని చెప్పి అందులో సీసం ఉంది, ఇది డేంజర్ అని చెప్పి బ్యాన్ చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు బంద్ అయిందా నడుస్తూనే ఉందా? గట్టిగా బంద్ అయింది కూడా ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు ఇంత పెద్ద హాల్లో 2000 మంది ముందు నేను కూర్చొని నిన్న బంద్ అయిపోయిన ప్రోడక్ట్ మీకు ప్రమోట్ చేస్తే నా పరిస్థితి ఏంది? బట్టలు ఒక్కటి మిగులుతాయి, నేను మిగిలా కదా. అది నా మీద రియాక్షన్. అది అమితాబ్ బచ్చన్ చెప్తే టీవీలో న్యూ మ్యాగీ అని చిన్న యాడ్, మొన్నటిదాకా బంద్ అయింది కానీ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ చెప్పిండు అని చెప్పి క్లియర్గా వాడుతున్నా లేదా? ఇది కంపెనీలు పట్టుకున్నటువంటి నాడి, జనాలు నాడి ఇట్లా పట్టుకుని మనం టెన్షన్ పడద్దురా, అమితాబ్ బచ్చన్ తోటి చెప్పిస్తే అగరబత్తీలు కూడా మనం మార్కెట్ చేసుకోవచ్చు. సమంత డోర్ బద్దలు కొట్టి మూతుకాడ మైకి పెడతాను, నీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఒక డాక్టర్ ఏమో ఉప్పు తినొద్దురా మొగడా అని ఆయన చెప్తున్నాడు, ఏమైనా ఉప్పు ఉందా అని అడుగుతున్నాడు. ఇలా కాంట్రవర్సీలు ఇళ్ళకే ఉంటాయి. నువ్వు అడ్వర్టైజ్మెంట్ ముందల ఒక గంట సేపు కూర్చున్నావు అనుకో, తలకాయ తిరుగుతుంది. చూడండి, మ్యాగీ బంద్ అయింది నడుస్తుంది, కిట్ క్యాట్ బంద్ అయింది నడుస్తుంది, కిండర్ జాయ్ బంద్ అయింది నడుస్తుంది, జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది నడుస్తుంది. థమ్స్అప్ మంచిదా చెడ్డదా? గట్టిగా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కరు కూడా మంచిదని చెప్పలే, కానీ నడుస్తున్నా లేదా? చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు 23-24 ఏళ్ల కింద థమ్స్అప్కు పెప్సీకి యాడ్ ఇచ్చేది. ఇది తాగితే కార్బోనేటెడ్ వాటర్ దీంట్లో ఉండటం వల్ల పేగుల లోపలి భాగంలో అల్సర్స్ ఫామ్ అయ్యి ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పి ఒక సైంటిఫికల్ ఆర్టికల్ ద్వారా తెలిసినాక వీళ్ళిద్దరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమే మానేశారు. ఇది మేము తాగము, సమాజానికి తాగమని వాళ్ళు మానేసింది ఎందుకు? మనకు నష్టం జరుగుతుందని. ఎవరికి? సమాజానికి. ఎస్ఆర్నో? సమాజానికి నష్టం చేసింది. ప్రొడక్టే బంద్ కావాలా, యాడ్ బంద్ అయితే చాలా. ప్రొడక్ట్ బంద్ అయిందా? పవన్ కళ్యాణ్ చిరంజీవి దిగిరు, మహేష్ బాబు ఎత్తుకున్నాడు. ఎస్ఆర్నో? ఇక కంపెనీ ఓనర్లు బాగా ఫిక్స్ అయిపోయి జనాలతో మనం ఒక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి గడ్డి కూడా నిలబెట్టాలని ఫిక్స్ అయిపోయి పలుకులలో కేసరి విమల్ ఇలెక్షన్. నేను ఇప్పుడు ఇదే స్టేజ్ మీద నిలబడి మీకు గుట్కా ప్రమోట్ చేస్తే నా పొజిషన్ ఏంటి? ఒక 4 కలిసి ఎత్తుకపోయి బయట మంచి మోరు చూసి మోర్లు వేసి తొక్కుతారు, ఆలోచిస్తున్నారు, మొమ్మాట పడుతున్నారు ఏమన్నామని కదా సార్. నేను గుట్కా చెప్పడం తప్పు కాబట్టి నన్ను తొక్కడం తప్పు కాదు. ఎస్ఆర్లో నన్నే తొక్కాలన్నా, గుట్కా ప్రమోట్ చేస్తే ఎవరైనా తొక్కాల్సిలేదు. మీరు ఎప్పుడన్నా వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే కాంగ్రెస్ వాళ్ళు చింపుతారు, కాంగ్రెస్ వాళ్ళు ఫ్లెక్సీలు పెడితే బీఆర్ఎస్ వాళ్ళు చింపుతారు. వీళ్ళిద్దరు ఎప్పుడన్నా గుట్కా ఫ్లెక్సీ చింపంగా చూసిరా? దాని జోలికే కూడా నిగనిగలు ఆడుకుంటుంటారు. శిఖర్ పాన్ మసాలా, సిగ్నేచర్ పాన్ మసాలా, విమల్ ఇలాచి, రాజనివాస్ పాన్ మసాలా, ఆర్ఆర్ పాన్ మసాలా, రజనీగంధా. ఉందా? మహేష్ బాబు ముఖానికి పాన్ మసాలా సంబంధం ఉందా? కానీ ఆయనతో కూడా పాన్ బహర్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తున్నారు. మొన్న టీవీలో బట్టలు మంచిగా వేసుకో తల్లి అని చెప్పినందుకు 4-5 నెలల నుంచి గుద్దుకుంటారు టీవీలో, అవునా? ఏ టీవీ షోలోనైనా సమాజానికి మంచి చేయాల్సిన ఒక హీరో, జనం చేత పూజింపబడుతున్నటువంటి ఒక వ్యక్తి సమాజానికి గుట్కా చెప్పడం రాంగ్ అని చెప్పి ఏ టీవీలో చర్చ జరగదు చూసినా? జరగదు. ఎందుకు జరగదంటే ఆల్మోస్ట్ టీవీ ఛానల్ అన్ని సినిమాలు చేతులు ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఒక సబ్ యాడ్ ఇస్తే హీరోకి వచ్చే డబ్బు ₹1,00,00,000 అయితే అదే హీరో గుట్కా చెప్తే 10 కోట్లు ఇస్తారు. అది దాని యొక్క పవర్. ఇక్కడ ఎట్లా బతికిపోతారు మరి వీళ్ళందరూ అంటే, టీవీ ఇట్లా ఉంటే ఆ కింద ఓ లైన్ రాస్తారు, రచనాత్మక సృష్టీకరణ, సృజనాత్మక వ్యక్తీకరణ. దాని మీనింగ్ ఏంటిది? ఎవరైనా తెలుగు పని అయితే తెలుస్తుంది. మనమైతే మొత్తం అంత ఉస్కులకి వెళ్ళి గోడ దూరిపోయిన బ్యాచ్.
కానీ నేను డీకోడ్ చేస్తే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే రచనాత్మక సృష్టీకరణ అంటే రాసి సృష్టించబడింది అంటే నిజం, సృజనాత్మక వ్యక్తీకరణ అంటే సృష్టించి వ్యక్తపరచబడింది మళ్ళీ అది నిజం. నువ్వు అది చదువుతావు కాక సమంతం చూస్తానికే టైం అయిపోయింది. అదే ఏడ చదువుతావు నువ్వు? మహేష్ బాబు 200 ml మూతికాడ పెట్టుకొని 3-4 గుట్టలు దూకితే నువ్వు ఇట్లా చూస్తానికే కింద వచ్చి జుప్పుని వెళ్ళిపోతుంది. మరి ఆ లైన్ ఎందుకు రాసిన అక్కడ అంటే గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికి, చట్టం నుంచి బయట. సార్ మేము కండిషన్స్ పెట్టినాం, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినాం ఆల్రెడీ. వాళ్ళు తినడం తినకపోవడం వాళ్ళ చేతి ఉంది. మందుబాటిల మీదే రాసిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని, అది తాగి సచ్చినా మాకు సంబంధం లేదని తప్పించుకోవడం కోసం రాస్తున్న లైన్స్ అవి. మచ్చా నేను మళ్ళీ చెప్తున్నా, పూస పూసగా అమ్మ చేసిన నెయ్యి, ఈ మాట వినరా? వినరా? పూస పూసగా పెళ్ళం చేసిన నెయ్యి, ఇది వినరా? పెళ్ళం కూడా అడవిలే కదా. ఇప్పుడు నా పిల్లం నా కొడుకు తల్లే కదా, పిల్లం పేరు రాయవచ్చు కదా, పిల్లం మాట అనొచ్చు కదా. ఎందుకంటే పిల్లం పేరు చెప్తే ఓడి కనెక్ట్ కాడు, అంత డిస్కనెక్ట్ అవుతాడు. ఎస్ఆర్నో అమ్మ అంటే కథం అంటారు మనకందరూ. కాబట్టి అమ్మ పేరు యాడ్ చేస్తుంది. మమకారపు మాధుర్యం, రంగు, రుచి, చిక్కదనం, వాహ్ తాజ్. ఈ మధ్యన బ్రూ కాఫీ యాడ్ చేసిరా? భార్య హాల్లో కూర్చుంటుంది, కాకాళ్ళ కూతురు కిచెన్లో. ఎట్లా లోపలిదాకా పోయినావు కదా, 2 మగ్గులు తీసుకో. అక్కడ చాయ్ పత్తి ఏంటిది, బ్రూ కాఫీ ఏంటిది, దానివల్ల బెనిఫిట్ ఏదో ఏం మాట్లాడాడు. పెళ్ళమ్మ గారికి మధ్యలో కెమిస్ట్రీ చూపిస్తాడు. వెళ్ళలేదు అలాగే కదా. ఈయన ఏమనుకుంటే నేను కూడా నా పిల్లలతో ఇట్టే తాగాలి. ఈయన దానికి కనెక్ట్ అయ్యి బ్రూ తెచ్చుకుంటాడు. ఇది నేను మీకు చెప్పి నవ్విపించినట్టు జోక్ కాదు తల్లి. భారతదేశాన్ని పట్టుకొని పిండేస్తున్నటువంటి ఒక బలమైన చేతబడి. ఎంత బలమైన చేతబడి చెప్తా ఇవ్వండి. మేడ్ మిక్స్ మంచిదా సంతూరా? గట్టిగా వాళ్ళు ఓట్లు వేసుకోలేరు సార్. తానం చేసుకోలే మాట్లాడమని ఏం చెప్పలేను. ఇలా ఒక్కనాడు చేయకుంటే ఏం కాదు, మాట్లాడవచ్చు. మేడ్ మిక్సా సంతూరా? గట్టిగా. మీ ఇంట్లో ఏముంది అయిపోయా? ఇప్పుడు చెప్పు, చేతబడే కాదా? మీరే కాదు, ఏపీ తెలంగాణలో 6 లక్షల మందిని ఇదే క్వశ్చన్ అడిగిన, మేడ్ మిక్స్ మంచిదా సంతూర్ మంచిదా అంటే అఫ్ కోర్స్ మేడ్ మిక్సే మంచిది. ఏది సార్ మీ ఇంట్లో అంటే సంతూర్. డాబర్ మంచిదా కోల్గేటా? డాబరా కోల్గేటా? ఏది ఎక్కువ వాడతారు? థమ్సప్ కొబ్బరి నీళ్ళ? కొబ్బరి నీళ్ళు మంచివా థమ్సప్? ఏది ఎక్కువ తాగుతారు? నువ్వు ఎవడు కాపాడుతాడు నిన్ను? మళ్ళీ బయటకు వచ్చి సార్ ఎంటెక్, బీటెక్, ఇంటర్మీడియట్, నువ్వు ఎన్ని మీడియట్ చదివినా ఏది మంచిదో తెలిసి అది కాకుండా ఇంకోటి వాడుతున్నావు చూడు. అంత బలమైన చేతబడి పేరు అడ్వర్టైజ్మెంట్. కామన్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈవెన్ వినండి జస్ట్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మొన్న డాక్టర్ దగ్గర పోయి, నేను సరూర్ నగర్లో, నేను అప్పట్లో కలుస్తున్న డాక్టర్. ఆ డాక్టర్ దగ్గర పోయి సార్ నమస్కారం సార్ అన్న. ఎక్కడ పాడైపోయినావు కనబడతలేవు అన్నాడు. సార్ నేను వేరే బిజినెస్ చేస్తున్నా అన్న. ఏం బిజినెస్ రా అన్నాడు. మనం గెలకపోతేనే వదిలిపెట్టాను, గెలిస్తే కథమేనా. సార్ టైం ఉందా అన్న. ఉంది రా అన్నాడు. డోర్ పెట్టినా కూర్చున్నా. కూర్చొని మీతో మాట్లాడినట్టే మాట్లాడుకుంటే లాస్ట్ అడిగిన సార్ సంతూర్ మంచిదా మేడ్ మిక్స్ మంచిదా అంటే అఫ్ కోర్స్ మేడ్ మిక్స్ ఈజ్ క్వాలిటీ అన్నాడు. ఆయన వెనకంగా సంతూర్ ఉంది. ఎవరాయన? డాక్టర్, ఎండి డిజిఓ డాక్టర్. నేను అడిగిన అదేం సార్ మరి సంతూర్ ఉందంటే, అవుగారు డాక్టర్లకు కూడా తెలియనంత పెద్ద మ్యానిపులేషన్ పేరు అడ్వర్టైజ్మెంట్. దౌర్భాగ్యం ఏంటంటే టీవీ సీరియల్ చూసేటప్పుడు అలా మొత్తం లీనం అయిపోయిన టైంలో ట్వింగ్ అని యాడ్ వస్తుంది. ఈ యాడ్ రాగానే నేను మొత్తం దాన్ని మర్చిపోయి కిచెన్లోకి పోతారు. కిచెన్లో కూడా వంట చేసుకున్నాడు ధడేళ్ళ సౌండ్ వస్తుంది. వెనక చూడగానే ఏమంటారు, మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా? ఆ పేస్ట్ మైండ్లో పడుతుంది. చాలా ఇంట్రెస్ట్ తోటి చూసిన సీరియల్ మీ ఇంటికి వచ్చిందా? ఇష్టం లేకుండా ఇన్నటువంటి యాడ్ మీ ఇంటికి వచ్చిందా? అవి అంత పవర్ఫుల్గా డిజైన్ చేస్తారు అడ్వర్టైజ్మెంట్. మనం మర్చిపోలేము దాన్ని. అంత స్థాయిలో డిజైన్ చేస్తే నువ్వు వాడాల్సింది వేరు, నీతో వాడిస్తున్నది వేరు. దౌర్భాగ్యం తెలుసా? గోకుడు పెట్టినాక సంతూర్ వాడతారు, గోకుడు పెట్టగానే మేడ్ మిక్స్ తెచ్చుకుంటారు. పళ్ళు ఊసిపోయినాక కోలిగేట్ వాడతారు. కారణం ఏంటంటే ఆయన చెప్తాడుగా, ఇటు తోముకొని హా అంటాడు. ఆ అమ్మాయిలు కూర్చొని దగ్గరగా. ఇప్పుడు మనం పోయి అన్నకొండ చౌరస్తలో మనం 4-5 పోయి తోముకొని హా అందాం. దగ్గరగా రాంటారా? జ్యోతి కంపెనీ పుట్టువేరు వాడతారా? కొడతారా లేదా? ముందు నీ గబ్బు నువ్వు భరించలేక నువ్వు బోర్లో పడతావు. ఇది రియాలిటీ. పన్ను ఊసిపోయినాక కోల్గేట్ క్లోజప్ వాడి ఊసిపోయే ముందర డాబరు, దంతకాంతి, పతంజలి జువ్వు అంటే అని చెప్పి సెన్సోడైన్
మంచి మంచివన్నీ ఎప్పుడు యాదకి వస్తున్నాయి మనకు? అయిపోయినాక ఆరోగ్యం పాడైనది. నేను జోకులు చెప్తలేను సార్, ఈ భాషలో చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్, లిక్కర్ స్కామ్, 2G స్కామ్, 3G స్కామ్, పొలిటికల్ స్కామ్, ఇంటర్నెట్ స్కామ్, పేపర్ లీకేజ్ స్కామ్లు అన్నిటికీ తాత అడ్వర్టైజ్మెంట్. చాలా సింపుల్ అడ్వర్టైజ్మెంట్, భారతదేశాన్ని ఊపేస్తున్నటువంటి ఒక స్కామ్. పారాషూట్ ఏం నూనె? గట్టిగా కొబ్బరి నూనె. ఆ డబ్బా మీద ఎక్కడైనా హెయిర్ ఆయిల్ అని రాసి ఉంటుందా? ఒక్క ఎంట్రుక బొమ్మ అని ఉంటుందా? ఏముంటుంది మరి? ఓ కొబ్బరి చెట్టు, 2 కొబ్బరి చిప్పలు పలక తీసినాయి, 100% కోకోనట్ ఆయిల్ అని రాసి ఉంటుంది. మనం దాని ఇంటికి తీసుకుపోయి ఎడ పెడతారు? ముందు ఇక్కడ 3 వేసి ఈ పక్క పెడతారు, ఈడ 3 వేసి ఈ పక్కన పెడతారు. మొత్తం బురద అయినాక గుంటగా కడతారు. ఇక దువ్వుతారు, దువ్వినప్పుడల్లా ఖాళీ వస్తా, దువ్విన లోడ్ వేసుకొని వస్తుంది గట్టిగా. ఇప్పుడు లోడ్ వేసుకొని వచ్చిన దువ్వెని అన్లోడ్ చేసి ఏళ్ళ మధ్యలో పెట్టి ఆపుతారు, పడేస్తారు. ఆడ ఆపుతారు బెర్రిగా, పుసుకున్నాయి గాలి కొట్టుకోపోతే ఎంటికలు ఊసిపోయినా పట్టించుకోకూడదు అని తెచ్చుకుంటారు. ఆపి 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 మొత్తం జుట్టు అయిపోయినాక జుట్టేసి మొత్తం నీట్గా 1 గంట ప్రాజెక్ట్ కదా తీసి అయిపోయినాక గోడ వెనక ఒక మొల ఉంటుంది, చిన్న మొల. ఆ మొలకు నల్ల కవరు, ఆ కవర్లో ఎంటికలు వేస్తారు తీసుకుపోయి. ఆ ఎంటికలు కూడే కొద్దీ ఇంట్లో బంగారం ఏదో దొరికినంత సంతోషం. ఎంత పెద్ద గిన్నె వస్తుందో. ఈ గ్యాప్లో చికెన్ కలిగి విరుగుగలే. నా వాయిస్ యాజిటింగ్ ఉంది. ఆ మేడం అవును సార్ అంటే అవును పార్ట్ టైం తప్పేముంది, మందిని ముంచొద్దని చెప్పిన ఈ పని కూడా. ఈ గ్యాప్లో రాగానే పోయా ఇంటికి ఇచ్చి బేరం ఆడతారు చేసేపు. వాడు ఒక గిలాస్ ఇస్తాడు, ఇంటి ఎంచుకోలకు ఇదే గ్లాస్ అని కొట్లాడతారు. ఆడవాళ్ళని తీసి వదిలిపెట్టరు. వాడు గ్లాస్ ఇస్తాడు, ఆ గ్లాస్ తెచ్చుకొని ఇంట్లో చాయ్ తాగినప్పుడల్లా ఇది నా ఇంటికి గిలాస్. ఎవరైనా ఇంటికి వచ్చి ఆ గిలాసులు చాయ్ తాగుతారు అనుకో, నువ్వు చాయ్ తాగి గిలాసు నా ఇంటికి వచ్చింది. ఇంట్లో ఓ సెల్ఫ్లో పెడతారు గిన్నెలన్నీ. చుట్టాలు ఎవరు వచ్చినా ఆ గిన్నెలన్నీ నా ఇంటికి వేసినాయి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఆ నూనె వల్ల ఊసిపోయిన ఇంటికల మీద బాధ ఉందా? ఏమంటారు తెలుసా? నూనె మంచిదే అక్క, నాకేం పుట్టిందో నాకు పడతలేదు అంటారు. ఏ సార్ ఇప్పుడు వెస్టీలో అష్యూర్ హెయిర్ ఆయిల్ అని ఉందా? ఈ హెయిర్ ఆయిల్ ఇప్పుడు మేడంకి ఇచ్చిన అనుకో, ఇందాక చెప్పిన మేడంకి, రైట్? ఆ మేడంకి ఇచ్చిన, మా అక్క అనుకోరాడు, మేడం కాదు మా సొంతం అక్క, ఇంటి పక్కనే ఉంది, రైట్? మా తమ్ముడు ఏదో బిజినెస్ చేస్తుండు, ఆయిల్ దేరా అంటే తీసుకుపోయి ఇచ్చిన. ఆ మేడం దూకునే ముందర నూనె పెట్టుకుంది, ఒక 2 ఎంటికలు ఊసిపోయింది. మా తమ్ముడు చేసే నూనె మంచిదే, నాకే పడతలేదు అంటదా? జుట్టు దగ్గర కట్టుకొని ఇంటికి వస్తుందా? వెళ్ళరా బయటికి వెళ్ళు. ఏం కంపెనీ అనేది కేసు పెడతాను ఈ కంపెనీ మీద, బేకర్ బై. ఇంత కోపం నా మీద ఎందుకు వచ్చింది? నేను ఎందుకు అంత అలకగా దొరికినా నీకు? ఎందుకంటే నేను సెలబ్రిటీని కాదు. నా ప్లేస్లో సెలబ్రిటీ ఉండి టీవీలో చెప్తే ఉన్న కాడికి ఊసిపోయిన విగ్గన్న పెట్టుకొని కవర్ చేస్తారు తప్ప కంపెనీని బదనాము వెంటికలతో గిన్నెలు వండుకొని సంకలు కొట్టుకోవడం అంతే. ఇది ఇప్పుడు మీరు నవ్వినంత జోకు కాదు. నీకు నేను చెప్పిన మాట ఇంకొంచెం కంటిన్యూస్గా క్లియర్గా అర్థం కావాలంటే ఈ మీటింగ్ అయిపోగానే ఇంటికి పోయి ధ్రువ అని ఒక సినిమా ఉంది తెలుగులో, ఉందా? రామ్ చరణ్ ఒక మాట చెప్తాడు, నువ్వు ఏ నీళ్ళు తాగాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ చదువు చదవాలనో ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తాడు, నీకు తెలుసా అని అడుగుతాడు. ఆయన నీళ్ళు చదువు మెడిసిన్ చెప్పింది కదా, మిగతా నేను చెప్పు చూడు. నువ్వు ఏ సబ్బు వాడాలి, ఏ సర్ఫ్ వాడాలి, ఏ షాంపూ వాడాలి, ఏ హెయిర్ ఆయిల్ వాడాలి, ఏ కుకింగ్ ఆయిల్ వాడాలి, దేనితో ఛాయ్ కాసుకోవాలి, దేనితో బండలు తుడుచుకోవాలి, దేనితో బట్టలు ఉతుక్కోవాలి, బట్టలకు వాసన వస్తానికి ఏది పెట్టాలి, బాత్రూమ్ దేనితో కడుక్కోవాలి, బాత్రూంలో వాసన వస్తానికి ఏ కాయిల్ వాడాలి, దోమలు రాకుండా ఏది పెట్టాలి, చీమలు రాకుండా ఏది గీసుకోవాలి, పిల్లల ముడికి ఏ కంపెనీ డైపర్ వేయాలో కూడా అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఆఫీస్లో కూర్చొని 15 నిమిషాల డిసైడ్ చేసి ధమాక్ తోడుదంటే నీ బాత్రూంలో పడతాయి ప్రొడక్ట్లు అన్నీ వచ్చి. ఇది జరుగుతున్న సినిమా వచ్చా. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, 30-40 సంవత్సరాల నుంచి భారతదేశంలో మాత్రమే జరుగుతున్నటువంటి ఇన్విజిబుల్ స్కామ్. చాలామంది ఏమైంది టీవీ కాల్ వేసి వచ్చినంటే యాడ్ వస్తుంది సార్, బ్రేక్. అది బ్రేక్ కాదు, నీ జీవితానికే పెద్ద బ్రేక్. ఇప్పుడు మీరు ఏమన్నారు? మూకుమ్మడిగా ఇక్కడ కూర్చున్న చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అందరూ కూడా దేని కోటేసి మేడమిక్స్ కా సంతూరుగా మేడమిక్స్ కోటేసిన మీరు అందరూ ఏది వాడాలి? వాస్తవంగా మేడమిక్స్ వాడాల్సిన మనల్ని సంతూర్ వైపు తిప్పింది ఎవరు?
మరి మేడ్ మిక్స్ బాగున్నప్పుడు సంతూర్ వాడుతున్న కారణం ఏంటిది? మేడ్ మిక్స్ యాడ్ రాదా? యాడ్ అన్నారు కదా, మేడ్ మిక్స్ యాడ్ రాదా? వస్తుంది కానీ మేడ్ మిక్స్ యాడ్ ఎవరిస్తారు నాకు కూడా తెలియదు. నార్మల్ పర్సన్స్ ఇస్తారు. సంతూర్ మహేష్ బాబు మన మహేష్ బాబు కోసం బట్టలే నింపుకుంటుంటే సబ్బు వాడమా వాడదా? ఇక్కడ కామెడీ ఏంటంటే మహేష్ బాబు ఆ సబ్బు ఆయన వాడాడు. ఎస్ఆర్లో మనమేమనుకుంటామంటే మనం కూడా మహేష్ బాబులోకి తెల్లగా ఎత్తమని చెప్పి నేను లేడీస్ దగ్గరికి పోయి ప్రోడక్ట్ చెప్పినప్పుడు సంతూర్ నా ఫేవరెట్ సార్ అన్నారు కొంతమంది. దీనికన్నా ముందు ఏది ఫేవరెట్ అంటే లైఫ్ బాయ్ అన్నారు. అప్పుడు అదెందుకు ఫేవరెట్, ఇప్పుడు ఇది ఎందుకు ఫేవరెట్ చెప్పినా? అప్పుడు అది ఎక్కువ యాడ్ ఇచ్చారు, ఇప్పుడు ఇది ఎక్కువ యాడ్ ఇస్తారు. ఇంకో మాట చెప్పు, మహేష్ బాబు బ్రాండా ఆయన చెప్పే సబ్బు బ్రాండా? గట్టిగా అరే ఓరుగల్ భాషలో మాట్లాడితే గౌన్లో ఆయన గట్టిగా ఉండాలా, ఆయన ఓసే కళ్ళు గట్టిగా ఉండాలి. కళ్ళు గట్టిగా కళ్ళు గౌన్లో ఆయనకి 6 ప్యాక్ ఉన్నా నీకు వచ్చేది ఏం లేదు. ఆయన ఓసే కళ్ళు మంచిగా ఉండాలి. ఆయనకు కాళ్ళు లేకున్నా ఏం కాదు. తప్పర్థం చేసుకోకండి, రాంగ్ అర్థం చేసుకోండి. మళ్ళీ దాన్ని తీసుకొని వేరే రూట్లో పెట్టి ఆయన కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ పోసే కళ్ళు మంచిగా ఉంటే కాళ్ళకి దండం పెడతాం మనం. ఎస్ఆర్లో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మహేష్ బాబు గొప్ప చాలా ఆయన చెప్పే ప్రొడక్ట్ గొప్పదని ప్రొడక్ట్. ఇక్కడ దీన్ని చూడు ఎట్లా వాడారు. కంపెనీ ఓనర్లు ఏం పట్టుకోరు అంటే మనం హీరో పెట్టుకుంటే చాలు, మన ప్రొడక్ట్ ఎంత డమ్మీ అయినా అది అమ్ముడు. ఇప్పుడు వెస్టీజ్లో నేను బ్రాండా, రైస్ బ్రాండ్ ఆయన బ్రాండా? గట్టిగా నా ప్లేస్లో ఏం చదువు లేనివాడు వచ్చినా ప్రొడక్ట్లో దమ్ముంది కాబట్టి అమ్ముడు పోతుంది తప్ప నా మాటలో దమ్ముంది కాబట్టి కాదు. ఎస్ఆర్లో ఇప్పుడు చెప్పండి, ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? గట్టిగా అడ్వర్టైజ్మెంట్ అనేది మొదటి నుంచి ఉందా, మధ్యలో వచ్చిందా? గట్టిగా ఎప్పుడు వచ్చిందో తెలిస్తే, ఎట్లొచ్చిందో తెలిస్తే దాన్ని మార్చుకోవచ్చు. అవునా? ఏం జరిగింది చూడండి. మనకన్నా ముందు తరం ఎవరు? నాన్న అమ్మ. బోరు కొడుతుందా? కొట్టినా చేసేదేం లేదు. అవి ఏం చేస్తారు సార్, పోతోళ్ళు పోతనేవారు కదా. ఒకసారి నేను వేసే జోకులు కాకుండా ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే కూర్చోండి, బరాబర్ ఉందంటే కూర్చోండి, లేదు అంటే ఉరుకురు ఎమ్మడే ఇంటికి పోయి మీరు కాళేశ్వరం ప్రాజెక్టు చేయాలి కదా, మీరే చేయండి. ఓకేనా? సో కాకపోతే ఏంటంటే మనది అచ్చమైన తెలుగు తెలంగాణ భాష కాబట్టి ప్రజలారా ఈనాడు అని మాట్లాడితే ఎవరు ఇంటలేడు ఇవ్వాలి, అందుకే ఈ భాష అర్థమైందా? అంత చాలా మంది మాట్లాడుతారు, మాట్లాడితే జోలు పెట్టినట్టు ఉండాలి, విషయం లోపలికి పోవాలి, అది కాన్సెప్ట్. ఎస్ఆర్ అయితే మనకన్నా ముందు తరం ఎవరు? నాన్న మనకంటే ఆరోగ్యంలో బెటరా కదా తల్లి? అమ్మ మాట్లాడాలి, బెటరా కదా? తాత నాయన కంటే బెటర్. ముత్తాత అల్లయ్యా ఇప్పుడు చెప్పురు. తాత ముత్తాతలు నాయన కాడికి వెళ్ళి ముందున్న వాళ్ళంతా ఆరోగ్యంలో మనకంటే బెటర్గా ఉండటానికి మెయిన్ కారణం ఏంటిది? ఫుడ్ కదా, రైట్. ఇప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ ఎవరు రిఫర్ చేసి ఈ ఫుడ్ తినురాని? వాళ్ళకైనా ముందు తిన్నోళ్ళ విజయగో గంజి తాగు, ఇది గంజి ఇట్లుంటుందని తొడ మీద కూర్చోబెట్టుకొని తాత మనవనికి తండ్రి కొడుకు దాపించారు. అవునా? రేగు పండ్లు, ఇరికి పండ్లు, తురికి పండ్లు, జామ పండ్లు, జాన పండ్లు, నేరేడు పండ్లు, నక్కర పండ్లు, సీతాఫలాలు ఇవన్నీ మనకు పరిచయం చేసింది ఎవరు? తిన్నోళ్ళ, పైసలు తీసుకొని మార్కెటింగ్ చేసిన వాళ్ళ. ఇప్పుడు చెప్పండి, మన పూర్వీకులు అన్నీ తిన్నరా? మంచి మంచి దోలాడుకొని తిన్నరా? రాంగ్. వాళ్ళు అన్ని తిన్నారు. అన్ని తినకపోతే మంచిది ఎడ తెలిసింది వాళ్ళ? వేపకాయ కూడా ఎవడో ఒకరు తింటేనే కదా చేదుందని తెలిసింది. గన్నేరు పప్పు కూడా ఎవడో ఒకరు తీసి టపా కడితేనే కదా పోతారని తెలిసింది. అమ్మ రేగు వాళ్ళు ఎక్కువ తినకు, దగ్గులు వేస్తుంది. ముంజలు ఎక్కువ తినకు, కడుపున వస్తుంది. బొబ్బర్లు ఇవాళ ఎక్కువ తిన్నా కూడా ఇంట్లో వండుకోకు, ఆగమవుతాం. ఇదంతా ఎటు చెప్పారు? ఎక్స్పీరియన్స్, అనుభవంతో, పుస్తకాలు చదువుకొని. అంటే జాగ్రత్తగా సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్. ముత్తాతలో నాన్న ఏం తిన్నాడో ముత్తాతకు అదే పెట్టింది తప్ప మధ్యలో మహేష్ బాబు రాలేదు. నేను ఊకే మహేష్ బాబు అంటాను, ఆయన గురించి అంటారు అనుకోకండి. సెలబ్రిటీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెలబ్రిటీ, రైట్? సో వీళ్ళిద్దరి మధ్యన సెలబ్రిటీ రాలే. ముత్తాత తిన్నది తాతకు పెట్టిండు, వీళ్ళ కూడా ఇంకా సెలబ్రిటీ. తాత తిన్నది నాన్నకు చెప్పిండు. ఇప్పుడు నాన్న ఎవరికి చెప్పాలి ఏం తినాలో? మనకు నాన్న చెప్పాలి. నాన్న మనకు చెప్పేంత వరకు మనం ఆగినమా? మనమే ఉల్టా నాయనకు నూడిల్స్ పెట్టినామా? తాతకు థమ్స్అప్ దాపిచ్చింది ఎవరు?
ముత్తాత ఒక్కడు అదృష్టవంతుడు, పొద్దుగాలు చదువుకొని బతికిపోయాడు. లేకపోతే ముత్తాత కూడా వచ్చేవాళ్ళం మనం. ఎస్ఆర్లో ఇప్పుడు మనం నాయనకు నూడిల్స్, ఎగ్ పప్పు, కర్రీపప్పు, మంది, ఆంది, ఈంది అంతా పరిచయం చేసాం. ఏమైంది? ఎందుకు లేస్తుర్రా? సరే ఇంకెవరు లేచిపోతారా? లేస్తాను తొందర లేవాలి. మీ లక్ ఏంటంటే నన్ను గెస్ట్గా పిలిచి, ఇది నా టీం అయితే సినిమా వేరే ఉంటుంది. సొంత ఇంటి వాళ్ళని జర గట్టిగా మందలిచ్చినాడు, మా పొరుగు టీం వాళ్ళని మందలించలేం కదా. ఎవరైనా లేస్తారంటే ఇప్పుడే లేవండి, మధ్యలో లేవద్దు. మీరు లేచినప్పుడు నాకు ఏమనిపిస్తాడు, ఆ బొక్కలే అన్నట్టు ఉంటుంది. అట్లే ఉంటుంది నాకు. మాట్లాడుతూ లేచిపోతాడు. కూర్చుంటా అంటే కూర్చోండి, లేదంటే ఇప్పుడే లేచలేదు. సో నాన్న దగ్గరికి మనం నూడిల్స్ రిటర్న్ పరిచయం చేసినాం, అవునా సార్? మనకు నూడిల్స్ చెప్పింది ఎవరు? అడ్వర్టైజ్మెంటా, సెలబ్రిటీ కాదు. తిన్నోడా తిననోడా? వాడెందుకు తినలే? గట్టిగా చెప్పు సార్, ఏం కాదు. వాడెందుకు తినలే? ఆరోగ్యానికి. చూడు మచ్చా, ఎంత దారుణం చూడు. ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్, హీరో ఆరోగ్యానికి మంచిది కాదు. ఎట్లా ఎట్లా పోయి ఇది ఒక్కటి పోయింది అనుకున్నాం. హీరో ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి ఆయన నీకెందుకు చెప్తున్నాడు? ఇది కూడా తెలుసు నీకు. ఏం తెలుసు? ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు, ఆయన నాకు చెప్పేది పైసల కోసమని తెలుసు. నాలాంటి వాడు వచ్చి సబ్బురుద్దుకోసారంటే ఏడైంది, ఒకడు పెడతా వాడితే ఎంత వస్తుంది? వాడితే నీకు ఇది నా మీద. అదే సెలబ్రిటీ, ఆయన వాడడని తెలుసు, ఆయన ఆరోగ్యానికి ఇది మంచిది కాదని తెలుసు, నాకు చెప్పేది పైసల కోసమని తెలిసి నేను వాడుకున్న దరిద్రం నెంబర్ 1. నా కొడుకు కూడా నూడిల్స్ పెట్టిన, ఇది దరిద్రం నెంబర్ 2. మా అయ్యకు కూడా థమ్స్అప్ దాపించిన, తాతకు కూడా పోసిన. ఇన్ని దరిద్రాలు మనం చేసి 14 ఏళ్ళకు పెద్ద మంచి అవ్వాల్సిన ఆడబిడ్డ 9 ఏళ్ళకు మెచ్యూర్ అయితే లాగుల చేతులు పట్టుకొని జెండార్ కాడ ఏమంటారు దాన్ని అరుగు కాడ కూర్చొని ఏ కాలం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు అట్నే అవుతుందని చెప్పుకుంటాను. ఖరాబ్ అయింది కాలం కాదు మచ్చా, నువ్వు తినే ఫుడ్. ఆ ఫుడ్లో మెయిన్ కుకింగ్ ఆయన. 14 ఏళ్ళకి రావాల్సిన పెద్ద మెచ్యూరిటీ 9 ఏళ్ళకి రావడం నూనె పాత్ర ఉన్నది. నేను చెప్పింది కాదు. 60 ఏళ్ళకి రావాల్సిన గుండెపోటు 6 ఏళ్ళ పోరగాంట రావడం నూనె పాత్ర ఉన్నది. ఇప్పుడు ఈ నూనె మంచిదా కాదా ఎవరు చెప్పాలి? మీరు చెప్పండి నాకు. సింపుల్గా 6 వారాల్లో మెల్లమెల్లాడే తెలుపు అని చెప్పి ఒక లేడీ వచ్చి, ఆమె ఆల్రెడీ తెల్లగా ఉంటుంది, ఆమె చెప్తుంది. నాకు మాట చెప్పు, మనిషి తెల్లగా అవుతాడా? అసలు అవుతాడా? మా నాయన ఇట్లున్నా, నేను ఇట్నే ఉన్నా. నేను ఇంతకంటే తెల్లగా అయితే మా నాయన మీద డౌట్ వస్తే ఎవరు పడతాను? జోక్ కాదు నేను చెప్పేది. ఏ సార్ నేను మహేష్ బాబునే కావడింది. భగవంతుడు ఇచ్చిన కలర్ ఇది, మా అమ్మ నాయనకి వెళ్ళి వచ్చిన కలర్. ఈ కలర్ చేంజ్ అయితే నా బతుకే అర్థం ఉండదు. అసలు భూమి మీద స్కిన్ కలరు చేంజ్ కాదు. మరి ఎందుకు సార్ క్రీములు పెట్టేదంటే ఈ స్కిన్ మీద రోగాలు రాకుండా ఉంటుంది, క్రీములు పెట్టాలి. మీరు పౌడర్లు కానీ ఏమైనా పెడితే దాన్ని పెట్టింది దానికోసం. మన వాళ్ళు తెల్లగా అవుతారని చూపిస్తారు టీవీలో. తెల్లగా అయ్యే క్రీమ్ భూమి మీద లేదు. ఒకవేళ నువ్వు తెల్లగా అవుతున్నావు అంటే నీకు రోగం వస్తున్నట్లు లెక్క. మీకు కొంచెం అర్థమవుతుంది, కొంచెం లోపలలాగా చెప్పిన దాన్ని మళ్ళీ రాంగ్ రూట్లో తీసుకెళ్ళకండి. అర్థమైందా? సో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అంత బలమైన చేతబడి అని అంటున్నా అంటే, మనం ఏది వాడాలో మనకు తెలుసు ఆల్రెడీ, కానీ దాన్ని పక్కకు పెట్టి ఆడు చెప్పేది వాడుతున్నావు చూడు. ఎంత గమ్మత్తైన విషయం. థమ్స్అప్ తాగితే ఆరోగ్యం పాడైతే బాగైంది, గట్టిగా 100% పాడవుతుంది. కొంచెం టైం తీసుకున్నా కూడా పాడవుతుంది. పాడైన ఏడికి పోతారు? గట్టిగా హాస్పిటల్కి పోయినాక నీ చుట్టాలు నీకు ఏం తెచ్చిస్తారు? ఏది మచ్చా? కోరబండ నీకు ఇచ్చి, పలవసాలు నీకు ఇచ్చి, జీడిపప్పు, పాలు, దెబ్బరొట్టెలు ఇవన్నీ నీకు ఇచ్చి, అమ్మ ఆరోగ్యం బాగా చూసుకో సార్, ఆరోగ్యం బాగా చూసుకో, ఇక ఫ్యూచర్లో అట్లాంటి ఫుడ్ తినకని చెప్పి మంచి జాగ్రత్తలు నేను చెప్పి బయట పోయి ఆలయం తింటారు. వల్ల ఇద్దరు దోస్తులు నేను చూస్తాను దవాఖానికి వస్తారు, నీకేం మంచి ఆహారం ఇస్తారు పేషెంట్ అని, బయట పోయి మళ్ళీ అదే థమ్స్అప్ తాగుతారు. బిర్యానీ థమ్స్అప్ తాగుతుంటే ఈ పేషెంట్ డాక్టర్ తోటి కిటికీలోకి వెళ్ళి చూసుకుంటా, సార్ మా వాళ్ళు ఇద్దరు తాగుతారు చూడు, వాళ్ళ పేరు కూడా రాసుకో, 2 రోజులు అయితే. ఇది జోకా జరుగుతుందే? ఇక్కడ మీకు ఇప్పటిదాకా నేను మాట్లాడింది ఏది కొత్తది కాదు మచ్చా, ఆల్రెడీ జరుగుతున్నది. నీకు కొంచెం కొంచెం తెలుసు, నేను గుర్తు చేస్తున్నాను. నీకు ఏమనిపిస్తుంది అంటే అవగారు అనిపిస్తుంది నీకు. ఇంత నోన్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్, ఇది అన్నోన్ ఇండస్ట్రీ కాదు అని కొత్తది కాదు. ఒకటే లైన్, ఒక ప్రోడక్ట్ వాడిన వ్యక్తి మాత్రమే ప్రమోట్ చేయాలి అనే ఆలోచన నుంచి పుట్టినటువంటి కాన్సెప్టే డైరెక్ట్ సెల్లింగ్. వీళ్ళ ముంచుడు ఏముంది మచ్చా? ప్లీజ్
1920లో మొదలైన కాన్సెప్ట్ ఏంటంటే న్యూట్రల్ లైట్ అనే ఒక సప్లిమెంట్ స్టార్ట్ అయింది. ఏం చెప్పినంటే అమ్మ ఇది వాడుకోండి, మీకు ఒకవేళ మంచిగా ఉంటే నాకు ప్రచారకర్తలు లేరు, అది బాగుంది అని మీరే చెప్పారు కాబట్టి నాకు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నా ప్రోడక్ట్ మీకు నచ్చింది కాబట్టి వాడింది మీరే కాబట్టి మీరే ఈ ప్రోడక్ట్ 10 మందికి చేరవేయండి. నాకు మార్కెటింగ్ ఖర్చు తప్పుతుంది, నాకు మిడిల్ మ్యాన్ ఖర్చు మిగులుతుంది. చేరవేసింది మీరే కాబట్టి ఆ ఖర్చు ఏదో. ఎంత మంచి కాన్సెప్ట్ ఇది, ఎంత మంచి ఇంటెన్షన్ ఉంది దీంట్లో. మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ గారు మీరు నా థమ్స్అప్ తాగండి, మీకు నచ్చితే 10 మంది చెప్పండి అంటే అది కూడా మంచిదే, ఆ కాన్సెప్ట్ కూడా మంచిదే. కరెక్ట్ ఉందా అక్కడ? ఒక హీరో సింపుల్గా గుట్కా తినరు, ఎంత దారుణం సార్ అన్నమాట. నేను గుట్కా చెప్తే నేను పాపిస్తాను ఎందుకైనా, నన్ను మోరలేసి తొక్కేంత కోపం నీకు ఎందుకు వచ్చింది? అదే పని హీరో చేస్తే కోపం ఎందుకు వస్తలేదు? ఎందుకంటే ఈయన సెలబ్రిటీ కాబట్టి, హీరో కాబట్టి ఆయన ఏం చేసినా కరెక్ట్ అని భ్రమలో జనాలు ఉన్నారు కాబట్టి. ఒక చిన్న పిల్లడు, ఇది జరిగింది జోక్ కాదు, నార్త్ ఇండియాలో ఒక చిన్న పిల్లాడు 9 years బాబు క్రికెట్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటా విమల్ గుట్కా తింటున్నాడు. ఏంటిది? ఒక హీరో అంటున్నాడు, ఒక న్యూస్ రీడర్ పోయి అడిగిండు, ఏమరా గుట్కా తింటున్నావు, చచ్చిపోతారా అని అడిగితే వాడు చెప్తున్నాడు, షారుఖ్ ఖాన్ చస్తే నేను కూడా చస్తా అంటున్నాడు. షారుఖ్ ఖాన్ ఎందుకు వస్తాడు అంటే ఆయన కూడా గుట్కా తింటున్నాడు. షారుఖ్ ఖాన్ గుట్కా తింటున్నాడు నీకెవరు చెప్పిండ్రు అంటే నేను టీవీలో చూస్తున్నాను. నాకు మాట చెప్పండి తల్లి, ఈ జనరేషన్ ఏంటిది? ఆడు ఇట్లా అంటే వీడింట్లో ఇట్లా అంటాడు అంటుండా లేదా? వాడు ఈడ కాటు పెడితే వీడు మొత్తం కాటు పెట్టుకుంటాడు, ఆడ తూటు పెడితే వీడు తూటు పెట్టుకుంటాడు. తాతలు నాయనలు వచ్చి ఏమైందిరా చిరిపోయిన పాయింట్ వేసుకున్నావు భోజనీకి అంటే ఇట్స్ స్టైల్ గ్రాండ్ పా. అవునా? అంటే ఇప్పుడు ఆయన మనసులో ఏముంది? మా తాత ఓల్డ్ మనిషి, ఆయన ఫ్యాషన్ అంటే ఏందో తెలుస్తలేదు అన్న భ్రమలో ఉంటాడు వీడు. ఇదే పర్సన్ దగ్గరికి అదే తాత వచ్చి ఏమరా బడివే గుట్కా తింటున్నా ఏమైనా సస్తవరా అంటే మా తాతకి ఎంత చెప్పినా అర్థం కాదు, షారుఖ్ ఖాన్ తినగలడం తెలియదు నాకన్నా భ్రమలో ఉంటాడు వాడు. ఆ 9 ఏళ్ల పిల్లగానికి ఏం తెలియదు తెలుసా? ఏం జ్ఞానం లేదు తెలుసా? నేను తినేటటువంటి గుట్కా షారుఖ్ ఖాన్ తినమని చెప్తాడు పైసల కోసం తప్ప ఆయన ఇంట్లో కుక్కర్ కూడా తిననీయడు అనే ఇంగిత జ్ఞానం ఈ 9 ఏళ్ల అబ్బాయికి. వీడు జస్ట్ ఫ్యాన్ ఆఫ్ షారుఖ్ ఖాన్, ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్, ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఆయన ఏం చేస్తాడు అనుకరించడం వీళ్ళకి అలవాటు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా వాడు 1 year 1.5 year ఉన్నప్పుడు డీజే సినిమాకి తీసుకెళ్ళాను నా కొడుకు. వాడు అప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే కొంచెం లైక్ చేస్తాడు బాగా. వాడు మొన్న డాడీ తగ్గేదేంటి అని రాడు. జనరల్గా కొడుకులు ఏమైనా చేస్తే తండ్రికి సంతోషం కలుగుతుంది. నాకు భయం అయింది. ఎందుకు భయం అయిందంటే అల్లు అర్జున్ వాళ్ళ పోలీసు వాళ్ళని పట్టుకొని తగ్గేదేలే అంటాడు. వీడు పుసుకున్న రోడ్డు మీద పోయి కానిస్టేబుల్ కనబడితే తగ్గేలే అన్నాడు. ఆ లాఠీ దింపి ఇంటికి పంపిస్తాడు. ఎంత దారుణంగా సొసైటీ ఒకసారి మౌల్డ్ అయింది. ఒకసారి చూడండి. కొండవీటి దొంగ అని ఒక సినిమా ఉండే, మీరు అందరూ పెద్దోళ్ళు చూస్తుంటారు, చిన్నోళ్ళు కూడా ఐడియా ఉంది. అందులో రావు గోపాలరావు విలన్. ఆయన చేసే స్మగ్లింగ్ బయట ప్రపంచాన్ని తెలపడం కోసం ఒక అడవి చుట్టూ మైకులు అరేంజ్ చేస్తాడు. ఆ మైకుల్లో సింహాల అరుపు, ఏనుగుల అరుపు వస్తుంటుంది. ఆ అరుపు కనబడి జనాలు అటువైపు వెళ్ళరు. ఈయన లోపల ఏనుగు దంతాలు పులిచర్మాలతోటి స్మగ్లింగ్ చేస్తాడు. దాన్ని పట్టుకున్నటువంటి చిరంజీవి హీరో, స్మగ్లింగ్ చేసినోడు దొంగ విలన్. ఇప్పుడు ఉల్టా స్మగ్లింగ్ చేసిన అల్లు అర్జున్ పుష్పనేమో హీరో, దాన్ని పట్టుకున్న దాని పేరు షెకావత్ ఏమో విలన్. ఇట్లా చేంజ్ అయిపోయింది సొసైటీ. దొంగతనం చేసినోడు హీరో అయింది. దాంట్లో ఇప్పుడు మనము ఈ అడ్వర్టైజ్మెంట్ను చాలా సింపుల్గా తీసుకోవడం లేదు. మీరు ఒకసారి ఇంటికి పోయి మీ ఇంట్లో ఉన్నటువంటి కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, హాల్ అన్నీ తిరగండి. అన్నిట్లలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నీ ఒకసారి ముందలేసుకొని పాండ్స్ పౌడర్ మా ఇంటికి ఎట్లా వచ్చింది అని ఆలోచించి నీకు నేను చెప్పిన సినిమా మొత్తం అర్థం. నువ్వు ఏది వాడాలో ఎందుకు వాడాలో కూడా తెలవకుండా వాళ్ళు అక్కడ డిజైన్ చేసి నీకు పంపిస్తున్నావు. ఏ రోజన్నా షాప్కి వెళ్ళి పలానా కంపెనీ స్టిక్కర్ ఇవ్వవా అని అడిగిరా తల్లి? ఈ కంపెనీ స్టిక్కర్ అని అడిగిరా? పుచ్చులు కాదు, మాట్లాడు. పుచ్చులు పాడైపోను, పుచ్చుకందరికి ఏం నోరుకేమో రీఛార్జ్ చేసినారు. టిక్కిలి పట్టు సెలెక్ట్ చేస్తారా? పలానా కంపెనీ ఏమైనా అడిగి వస్తారా? సెలెక్ట్ చేస్తారా లేదా? పక్క పిన్నిస్లు, రబ్బర్లు, ఫోన్ వెనుక పౌచ్. సరే ఇప్పుడు మన డ్యూటీ వాచ్ సెలెక్ట్ చేస్తారా లేదా? క్యాప్ చేయాలి. గట్టిగా మాట్లాడు. మగజాతి ఆనిమిత్యం పరువు. క్యాప్ సెలెక్ట్ చేస్తారా లేదా? బెల్ట్, పైసలు లేకున్నా ఏతులకు వెనక జగలు పెట్టే పర్సు, చెవులో పెట్టే ఇయర్ ఫోన్స్. ఇప్పుడు ఒక మాట చెప్పండి,
స్టిక్కర్ కాడికి వెళ్ళి ఇయర్ ఫోన్స్ దాకా దేనితోటైనా ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? లేకపోయినా మన దోస్తులను తీసుకుపోతాం. బ్రో ఇది ఓకేనా, ఇంకోటి తీసుకోవాలి. ఎప్పుడన్నా నూనె అట్లా అడిగినావా, సబ్బు అడిగినావా, ఫ్లోర్ క్లీనర్ అడిగినావా? ఒక బాత్రూమ్ క్లీనర్ వల్ల నీ శ్వాసకోశ వ్యాధులకు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు, నేను చెప్పిన మాట కాదు. ఒక బాత్రూమ్ క్లీనర్ అడిగినంతసేపు దాని వాసన నీ లోపలికి వెళ్ళిపోయి నీ బ్రీతింగ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చీమలు రాకుండా గీచేటటువంటి లక్ష్మణ రేఖ దగ్గర నుంచి వచ్చే పౌడర్ స్మెల్ నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తానని చెప్పి డాక్టర్లు. ఇట్లా చెప్పినటువంటి ప్రోడక్ట్లని ఏ రోజు అన్నా స్టిక్కర్ ఇప్పుడు వాడకపోతే వచ్చే నష్టం ఉందా? కుంకు వండించుకుంటే అయిపోయి, బెల్ట్ పెట్టకపోతే ఏమైతే చెప్పు నాకు. అయితే పాయింట్ చూసిపోతుంది, అంతకుమించి ఏం కాదు. గుండెకి ఏం కాదుగా. ఇది ఎక్కువ శాతం పాయింట్ చూసుకోకుండా పెట్టరు, పాయింట్ ఆల్రెడీ తిరిగానే ఉంటుంది. ఎస్ఆర్ నో ఈతలకు పెట్టేటివి ఇవన్నీ ఓపెన్గా చెప్పాలండి. అవునా? ఇలా టైం చూస్తున్నారు ఇప్పుడు, నిజం చెప్పు. టైము కాలం వర్జకాలం గట్టిగా మాట్లాడితే నువ్వు ఎప్పుడు చచ్చిపోతే కూడా చెప్తాడు ఫోన్. ఇప్పుడు ఫోన్లు అన్నీ ఉన్నాయి, మరి ఇదెందుకు పెట్టుకున్నారు సార్ అంటే సోకు తెల్ల చేయికి నల్లవాచి ఇలా సంవత్సరానికి ఒకసారి కూడా నేను టైం చూడ. మరి ఆరోగ్యంతో 1% కూడా సంబంధం లేని వాచ్ని 5-6 షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకొని తెచ్చి నేనే కాదు మన అందరం కూడా నూనె సెలెక్ట్ చేయాలో లేదు. వంట నూనె వాచ్ పెట్టకపోతే నష్టం ఏం లేదు, నూనె మంచి వాడకపోతే గుండెకు తూటు పడుతుంది. చచ్చిపోయిందాక కడుపులో మురిక్కాలను పోసినట్టు పోసే కుకింగ్ ఆయిల్ అది టీవీలో చెప్పగానే ఫ్రీడమ్ ఆయిల్ ఇవా 5 లీటర్ డబ్బా, చిక్ షాంపూ ఇవ్వవా, లైజాల్ ఇవ్వవా, డొమెక్స్ ఇవ్వవా, హార్పిక్ ఇవ్వవా, తర్వాత ఇదేంటి విమ్ జెల్ ఇవ్వవా. ఇట్లా పేరు చెప్పి మరి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి గడపకి వెళ్ళి కాలు బయట పెట్టక ముందే నీ ధమాకుల ప్రోడక్ట్లన్నీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టేస్తాయి. దీన్ని ఒకసారి మీరు థింక్ చేయండి. మరి దీనికి మన ఇండస్ట్రీకి సంబంధం ఏంటి సార్ అంటే వెస్టీజ్ 2004లో స్టార్ట్ అయిన కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ 1920లో మొదలైన ఇండస్ట్రీలో మనది ఒక కంపెనీ. ఏం చెప్తున్నాడు మన గౌతమ్ బాలి సార్ ఎండి అంటే, సార్ 30-40 ఏళ్ళ నుంచి మీరు బయట ప్రోడక్ట్ వాడతారు కదా, ఇప్పుడు నా కంపెనీలో నేనే కొన్ని రకాల ప్రోడక్ట్ తయారు చేసిన 450 ఉన్నాయి. అందులో ఇంట్లో వాటి ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్లు ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రోడక్ట్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్ ఇంజిన్ పనిచేసేది ఉంది. ఇగో ఈ ప్రోడక్ట్లన్నీ నేను తయారు చేయించినవి, ఇవి బాగున్నాయి అని నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పాలి సార్? కంపెనీ నాది కాబట్టి నేను గుట్కా తయారు చేసిన, విషం తయారు చేసిన, ఇదే బాగుందని చెప్పడం కంపెనీకి నైజం. అవునా? కాబట్టి ఏమడుతున్నాడు సార్, నా కంపెనీలో ఒక ఐడి తీసుకొని ఫ్రీగా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీకు ప్రోడక్ట్ కావాలంటే వరంగల్లో స్టోర్ ఉంది, స్టోర్ దగ్గరికి వెళ్ళి మీ ఐడి చూపెట్టండి. సార్ 56476742 ఇది నా ఐడి నెంబర్, సైతులు వాడపు అని స్టోర్ అని చెప్తాడు. సార్ నాకు ఓ సబ్బు, బండలు తుడిచేది, వంట నూనె, ఓ పేస్ట్ ఇవ్వండి. ఇంత కొనాలని రూల్ ఉందా? అమ్మ చెప్పాలి, ఇంత కొనాలని రూల్ ఉందా? ఇదే కొనాలని కండిషన్ ఉందా? లేదు. కొన్నారు, తీసుకపోయి ఏం చేయాలి? ఐటిని ఇంతేను కావు 3 ఫీట్ల గుంత తీయాలి. ఫస్ట్ 3 నుంచి 4 ఫీట్లు తీసి సంచి అలా వేయాలి. వేసి ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి ఇంత ఉసుకు వేసి ఇట్లా ఆడాలి. ఏమైంది మరి కూర్చొని ఇట్లా ఒరిగి సపరేట్ చేయరు. ఏం చేయాలి? గట్టిగా నేను ఇంకో 2 మైకులు పట్టుకొని మైకు వాలిపోయినాక మొత్తుకుంటే ప్రోడక్ట్ ఎలా ఉందో నీకు తెలుస్తుందా? వాడితేనే తెలుస్తుందా? సో తీసుకెళ్ళి వాడివి. ఖచ్చితంగా నచ్చాలని రూల్ ఉందా? లేదు. ఏం చెప్తున్నారు సార్? ఆ సబ్ వెనకాల రాసింది క్లియర్గా, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్. వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మాత్రమే ప్రోడక్ట్ అమ్మాలి. నెంబర్ 1. నెంబర్ 2, వెస్టీజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ద ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మీనింగ్ ఏంటంటే వాడిన తర్వాత నచ్చకపోతే, ఈ మాటకు అర్థం ఏంటిది? అందరు రిటర్న్ తెమ్మనా, నా ప్రోడక్ట్ అంతా బాగుంటుందని భరోసా ఇవ్వటం కదా. ఇగో ఈ లొట్టి తాగు, నేను నచ్చకపోతే పైసలు ఎక్కువ అంటారు గౌడ్ సాబ్. ఎందుకంటారు అట్లా? క్వాలిటీ పైసలే చేయకుండా పోతాను కానీ అదంతా బాగుంటుందని భరోసా ఇవ్వడం. కొంతమంది రోడ్ల మీద కూర్చొని ప్లీజ్ మంచిగా ఉంటుంది, తాగుతాం, పైసలు ముందు ఉడవికొని తాగుతాగండి. సార్ నో. చైనా బజార్ పైన నో రిటర్న్ నో వాపస్ అని రాసి పెడతాడు. అంటే అన్ని దడేలు ప్రోడక్ట్లే. సార్ నో. ఎందుకు ఆ మాట చెప్తారు? అన్న నువ్వు టెన్షన్ పడకు, 25 కేజీల రైస్ బ్యాగ్ కొనుక్కెళ్ళి నా దగ్గర, నీకు బియ్యం బాగాలేమో నమ్మకం లేదుగా, ఓ కిలో వండుకో. ఇవ్వాలి 20 కేజీల బ్యాగ్ తీసుకుపోయి ఓ కేజీ వండుకో. నీకు నచ్చలేదు అనుకో, మిగతా 24 కేజీల బ్యాగ్ నాకు తెచ్చి నీకు 25 కేజీలు ఇంకో బ్యాగ్ అందిస్తా, దీన్ని డబ్బులన్నా వాపస్ ఇస్తా. ఈ మాట వెనకాల అర్థం ఏంటిది? గ్యారంటీ. నా బియ్యం అంతా బాగుంటే నేను నమ్మించడం. అమ్మ
చూడు సార్ మా అమ్మ మీద వచ్చేసి చెప్తున్నా, చచ్చిపోయిన మా నాయన మీద వచ్చేసి చెప్తున్నా కూడా నమ్మడు. ఆ ఓట్లు ఇట్లు పోయినాయి, ఓట్లు అమ్ముతురా ఇప్పుడు పొద్దుముఖం కాక ఊకూడు వచ్చారు బంగారం ఎప్పటి నుంచి రాగానే అంట మళ్ళీ రేపు ఇదే ఒట్టేస్తున్నాడు. ఈ ఒట్లు నమ్మే రోజులు కావాలి. అందుకే ఏం చెప్తున్నారు సార్, మీరు ఏం టెన్షన్ పడకండి, నా ప్రోడక్ట్ బాగుందా లేదా మీరే వాడి చూడండి, బాగలేదా నాకు ఇచ్చేసేయండి, మంచిగా ఉందా, ఒకవేళ నచ్చిందా, ఎవరు చెప్తారు ఇప్పుడు నచ్చిందని గట్టిగా, ఆ వాడిన వాళ్ళు కంపెనీకి చెప్తే ఏమొస్తుంది సార్, మీకు ఒకవేళ డబ్బు అవసరం లేదంటే మీరు వాడుకొని కస్టమర్గా ఉండండి, వచ్చే నష్టం ఏమి లేదు. నీకు నచ్చింది అనుకోండి, ఇంకో 10 మందికి చెప్పొచ్చా లేదా, చెప్పొచ్చా? నాకు 7 సంవత్సరాల నుంచి గ్యాస్ పెయిన్ ఉంది సార్. ఏం పెయిన్? గ్యాస్ పెయిన్ అంటే చాలా మంది కడుపులో మంట ఉంటుంది, పులుపు పడదు, పచ్చికారం పడదు, కొంతమందికి మోషన్ ఫ్రీ రాదు. ఇవన్నీ దాటిపోయి నాకు ఇక్కడ పెయిన్ స్టార్ట్ అయింది. హార్ట్ అటాక్ తోటి సమానంగా వస్తుంది నాకు ఇక్కడ పెయిన్. అంత బాగా ఇబ్బంది పడినటువంటి పెయిన్ గురించి నేను ఈసీజీ కూడా తెప్పించుకున్నాను చాలాసార్లు, హార్ట్ అటాక్ ఏమనుకోని. డాక్టర్ కౌశాల్ రెడ్డి అని సార్ ఉండే, అరే నీ గుండె గుండ్రాయి లేకుందిరా, దానికి ఏం కాలేదు, గ్యాస్ పెయిన్, నూనె మార్చరా అని చెప్పింది. నేను గోల్డ్ డ్రాప్ తీసి అనుకోను అని బ్రాండ్ చేంజ్ చేసేది, మార్చాలంటే ఏందో నాకు అంతకంటే ఎక్కువ తెలియదు. నన్ను జాయిన్ చేసిన బాలం సింగ్ సార్ ఏం చెప్పాడు, సైజులో ఈ కుకింగ్ ఆయిల్ వాడుకోరా, మన తౌడుతో తయారు చేసిన నూనె రైస్ బ్రాండ్ ఆయిల్, ఆయన అందులో డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ ఇది, ఈ ఆయిల్ వాడు, నీకు నచ్చపోతే నేను చచ్చిపోయినాక నా ముఖం చూపెట్టరా అని మాట మీద తీసుకున్న ఆయిల్. దాని మీద ఒక గుడ్ న్యూస్ రాసింది. ఏం రాసిందంటే, వాడుకోరి నచ్చకుంటే ఇంత మంచి ఆఫర్ ఎవరు ఇవ్వలేదు నాకు ఇప్పుడు దాకా. 2 లీటర్ల ఆయిల్ ఉంది కదా, లీటర్ దాకా బజ్జీలు వేసుకొని బాగలేదని చెప్పిన అనుకో, 2 తప్పుతాయి నాకు. ఒకటి మళ్ళీ కొనాల్సిన అవసరం, ఈ సీన్గాడు ఊరికే రారు 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 అంటుంది బిజినెస్ నాకు, ఆ బాగా కూడా వద్దని చెప్పి వాడటం మొదలుపెట్టిన. నాకు పెట్టిన కండిషన్ ఏంటంటే, సైజులో బయట ఫుడ్ తినాలనిపిస్తే ఫ్రూట్స్ తిని, కానీ ఆయిల్ ఫుడ్ బయట తినక ఇది వాడిన రోజులు 15 రోజుల దాకా నీకు ఏం కావాలంటే అది చేసుకొని తిని, ఇంట్లో నూనెతో ఏం వండుకోవాలో అది వండుకో. ఈ నూనె గురించి నీకు అప్పుడు తెలుస్తా అంటే 15 రోజుల తర్వాత 7 సంవత్సరాల ఈ పెయిన్ 15 డేస్ తర్వాత మోర్ దెన్ 70 to 80% కంట్రోల్ అయింది. ఇప్పుడు నాకు కంట్రోల్ అయ్యింది అని మీకు చెప్పిన, మీకు కూడా అవుతుంది అని చెప్పలా. మీకు అవుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఈ మాట గుర్తుపెట్టుకోండి. మొదటి చెప్తే మార్కెటింగ్ అవుతుంది. మొదటి మాట మీరు వాడండి అని చెప్తే మార్కెటింగ్. నేను వాడినా నాకు నచ్చింది, మీరు ఒకసారి వాడి చూడండి, టెస్ట్ చేయండి, ఇది బాగుంటుంది, ఎక్సలెంట్, మీరు వాడుకోండి. నో, నేను ఇప్పుడు నాకు జరిగింది మంచిగా చెడ, మా అమ్మ నాన్నకి ఆయిల్ ఇచ్చిన, మా కుటుంబ సభ్యులు అందరూ వాడరు, చాలా బాగుందని తెలిసింది. బిజినెస్ ఏంటిది ఇది? నేను వాడిన ఈ విషయాన్ని ఈసారి చెప్పొచ్చా? సార్ నాకు 7 సంవత్సరాల నుంచి బాధ ఉండే, ఈ ఆయిల్ వాడుకుంటే నాకు పెయిన్ తగ్గింది, మీరు కూడా ఒకసారి వాడి చూడండి చెప్పొచ్చా? ఎంత ఖర్చు అవుతుంది చెప్తాను. లేదు ఖర్చు కాదు, ఖర్చు ఇప్పుడు నేను చెప్పడం వల్ల అరే అవునా అన్న ఏం ఆయిల్ అది అని అడిగేటోళ్ళు ఉంటారా ఉండరు? నువ్వు చెప్పిన వాళ్ళు అందరూ అడుగుతారు, అందరూ కొంటారని నేను చెప్తలేను. 10 మంది చెప్తే 2-3 రిటర్న్ అడిగే ఛాన్స్ ఉందా లేదా? వాళ్ళు అడిగారు ఏం ఆయిల్ అంటే రైస్ బ్రాండ్ ఆయిల్, వెస్టిజ్ కంపెనీ, ఇవి ఆధార్ కార్డు ఇట్లా జాయిన్ అవ్వాలి, వాళ్ళ దగ్గర స్టోర్ ఉంటుంది, కొనుక్కోవచ్చని చెప్పచ్చా? ఇప్పుడు ఆ సార్ కూడా ఆయిల్ కొన్నాడు. ఆ సార్ కొన్న ఆయిల్ కంపెనీలో సేల్ అయినట్టేనా? ఆ సేల్ ఎవరి వల్ల అయింది? కొన్నటువంటి సార్ వల్ల, చెప్పినటువంటి నా వల్ల. నేను చెప్పటం వల్ల సేల్ అయింది కాబట్టి మహేష్ బాబు డ్యూటీ నేను చేసినట్టేనా? ఆయనకి ఇచ్చే డబ్బు నాకు ఇవ్వచ్చా? ఇది డైరెక్ట్ సెల్. దీంట్లో చూడండి, ఈ కాన్సెప్ట్లా నేను మునిగేది ఏమన్నా ఉందా? ఎవరినన్నా ముంచేది ఉందా? నేను సబ్బు రుద్దుకోవాలి, నేను రుద్దుకున్న సబ్బు ఇంకోరికి ఎట్లుందో చెప్పాలి. ఏ సార్ నన్ను చాలా మంది అడిగిన ఒక క్వశ్చన్ ఏం తెలుసా? సార్ వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే మార్కెటింగ్ రావాలి, స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అన్నారు. నా ఆన్సర్ ఏంటంటే, అమ్మ ఇక్కడ చదువుకోవాలి ఎంతమంది ఉన్నారు, అసలు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయలేదు. అమ్మ మీరు లేవండి, క్లాస్ స్పెట్స్ పెట్టుకున్నాం మేడం, లేవండి ఒకసారి. పేరేం పేరు? లేదు ఏం కాదు, లేవాలరా ఏం కూడా స్పెట్స్ పెట్టుకుందా? చదువుకోలేదా మీరు? చదువుకోలేదు మరి చదువుకున్నా ఎందుకు ఏం లేదు. ఆమె స్పెట్స్ పెట్టుకున్నాం మేడం. ఏం చదువుకున్నాం మేడం? ఏం చదువుకోలేదా? నా క్లాస్మేట్ మీరు అయితే. ఓకే, మీ పేరేం పేరు మేడం? వెంకట నరసమ్మ గారు. ఓకే, ఇప్పుడు వినండి, నేను అమ్మ నిలవండి ఎట్లా నిలవండి మేడం, అట్లే ఉండు. నేను రైస్ బ్రాండ్ ఆయిల్
తవుడు నూనె, ఇందులో ఏం కలిపారు, ఒరిజినల్ ఎంత ఉంది, ఇది ఏ ప్రాసెస్లో తయారు చేశారు, ఏ ప్రాసెస్లో ఎక్స్ట్రాక్ట్ చేశారు, ఏ ప్రాసెస్లో ఫిల్టర్ చేశారు, దీనివల్ల శరీరానికి ఏ ఏ బెనిఫిట్లు వస్తాయి, ఏ ప్రాసెస్లో దీన్ని చేయటం వల్ల శరీరంలో ఏ ఏ అవయవానికి ఇది మంచిది, ఇది తాగటం వల్ల మన శరీరంలో వచ్చే హార్మోన్స్ ఎట్లా కంట్రోల్ అవుతాయి, ఇవన్నీ నేను ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా గట్టిగా, అరే గట్టిగా చెప్పురి. కానీ బజ్జీలు ఇప్పుడు నూనెతో బజ్జీలు వేసుకొని బాగుందా లేదా నాకంటే బాగా చెప్పగలుగుతా లేదు, చెప్పచ్చు. అది డైరెక్షన్. అర్థమైందా అమ్మ? థ్యాంక్ యూ తల్లి, కూర్చోండి. నేను ఈ ఫీడ్బ్యాక్ మీకు ఎందుకు ఇట్లా చెప్పిన అంటే, స్టార్టింగ్లో ఇబ్రాహీంపట్నం నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మేడం వచ్చింది, ఆ మేడం పేరు గుర్తులేదు నాకు. ఆ మేడము ఇట్లా హాయ్ అంటారు కదా, ఆ మేడం హాయ్ అన్నారు, అందరికీ వాయ్ అన్నది వచ్చి. అంటే ఎందుకు చెప్తే మాట ఎక్కిస్తాను కదా, ఆమె లాంగ్వేజ్ అట్లుంది, చదువు లేదా వచ్చి. నేను మా ఇంట్లో బట్టలు ఉందిగా, అది వాడుకున్న మంచిగా ఉంది, అది బాసన్లు తోమేది అయితే చికెన్ తోటి అంత బంక ఉంది, మటన్ తోటి వండుకుంటే గిన్నెలు బంక ఉన్నాయి, ఇది తోముకుంటే క్లియర్ అయిపోయింది, మంచిగా ఉంది అని చెప్పింది. ఎంత ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అది నా మైండ్లో దిగిపోయింది. అది దానికి సైన్స్ ఎందుకు, కమ్యూనికేషన్ ఎందుకు, అవునా కదా? సార్ నేను పలానా డాక్టర్ దగ్గర చూపించుకున్నా బాగుంది, నువ్వు పోయి చూపించుకో, దీనికి సైన్స్ ఎందుకు? అందుకే డైరెక్ట్ సెల్లింగ్లో అంగన్వాడీ టీచర్లు, స్కూళ్ళల్లో పనిచేసే ఆయమ్మలు కూడా నెలకు 5-6 లక్షలు తీసుకుంటారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ వెస్టింగ్. ఇందులో చదువుతోటి సంబంధం లేదు అంటే, చదువుతోటి సంబంధం లేదంటే చదువు గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. నువ్వు వాడిన, ఒకవేళ నేను ఒక వాచ్ కంపెనీలో పనిచేస్తున్నా సార్, వాచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాచ్ అమ్మబోతుంది, అవునా కదా? దాని గురించి నాకు నాలెడ్జ్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి, కాబట్టి చదువు కావాలి, అవునా? ఇక్కడ వాచ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయమన్నారా, వాచ్ వాడుకోమంటారా? కాబట్టి ఏం చెప్పమంటారు, మార్కెటింగా, అనుభవం. ఎంత ఈజీ బిజినెస్ సార్ ఇది, అవునా కదా? దీంట్లో ఎంత మంచి ఉంది చూడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి కంపెనీ ఓనరు, వేరే దారి. మొన్న మ్యాగీ తినమన్నారు, నిన్న తినొద్దు చచ్చిపోతారు అన్నారు, ఇవాళ ఏం కాదు తిని సావురు అంటున్నారు. తింటున్నా లేదా మ్యాగీ? ఇప్పుడు నేను ఆయిల్ బాగుందని మీకు చెప్పిన, నా మాట మీద మీరు వాడటం మొదలుపెట్టారు. 6 నెలనో 6 నెలలో అయినాక టీవీలో పేపర్లో వెస్టీజ్ వాళ్ళ ఆయిల్ మంచిది కాదని వచ్చింది. మళ్ళీ నేను చెప్తే వాడతారా మీరు? న్యూ వెస్టీజ్ ఆయిల్ అని అనుకో, నన్ను ఇంకో రకం కొడతారు, న్యూ రకం కొడతారు, అవునా కదా? కాబట్టి ఇక్కడ రిస్క్ ఏంది, కంపెనీ ఓనర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలా, క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలా, వేరే దారి. ఇందాక నేను చెప్పినాను ఇక్కడ మహేష్ బాబు బ్రాండ్, ఆయన సంతూర్ ప్లేస్లో బొంతూరు చెప్పిన అమ్ముడు పోతుంది. ఇక్కడ నేను బ్రాండ్ కాదు, నేను చెప్పే ప్రొడక్ట్ క్వాలిటీ. కాబట్టి నేను ఎంత ఆర్డినరీ ప్రొడక్ట్ అయినా, నేను ఎంత ఆర్డినరీ పర్సన్ అయినా, నేను చెప్పేది ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ కాబట్టి జనాలకు వెళ్తుంది. ఇక్కడ దమ్మున్నది మాట్లాడుతున్న దగ్గర కాదు, వాడు చెప్పే ప్రొడక్ట్ దగ్గర, అది డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు చెప్పండి, ఈ కాన్సెప్ట్ వల్ల సార్ మీరు నా ప్రోడక్ట్ వాడుకోండి, నచ్చకుంటే నాకు ఇవ్వండి, నచ్చితే మీరే దీన్ని ప్రమోట్ చేయండి, మిడిల్ మ్యాన్కి ఇచ్చే డబ్బులు మీరే తీసుకోండి అనే కాన్సెప్ట్ వల్ల మనకు జరిగేది మంచా చెడ, మన వల్ల సమాజానికి జరిగేది మంచా చెడ. ఇంత మంచి పని మనం చేసినప్పుడు నెలకు 5 లక్షలు వస్తే మంచిదా కదా? ఇప్పుడు ఈ పని వేరే వాళ్ళకి చెప్పుకునేటట్టు చేయొచ్చా, సాడు చేయాలి? అమ్మ మీ సార్ ఏం చేస్తారంటే డైరెక్ట్ సెల్లింగ్, అందులో వెస్టేజ్ చేస్తారని చెప్పుకోవచ్చా లేదా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ దీంట్లో ఇది మంచిగా మొదలైంది, చెడుకు మొదలైంది, మీరు చెప్పండి. మాట్లాడుతున్నారు, బోర్ కొడుతుందా? అక్క ఓ అక్క లేపురా ఓకే డన్. నీ నిద్రకు నింగలం పెట్టా గింత మందిలో నిద్రెట్టు వచ్చి పాడైతుంది, ఊగుతుంది ఇట్లా. చూడండి, ఈ కాన్సెప్ట్ మంచిగా ఉందా లేదు సార్? ఇప్పుడు చెప్పండి, ఇది మంచిగా ఇట్లనే కొనసాగుతుందా? దీంట్లో కూడా చెడు కంపెనీలు వస్తాయా రావా? వస్తాయా? వచ్చినాయా? ఆ కంపెనీలు ఏంటంటే, ఇప్పుడు నేను జాగ్రత్తగా స్టేజ్ మీదకి వచ్చి, సార్ నేను కారు కొన్నా, నా లైఫ్ మారింది, నా లైఫ్ ఎక్కడో కనుమరుగైపోయేది, ఇప్పుడు నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, నేను ఏమంటారు బంగారం కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, ఇవన్నీ చెప్పి కిందికి వెళ్తాను. ఏమేమి వచ్చినాయో చెప్తారు తప్ప ఏం చేస్తే వచ్చినాయో చెప్పరు. ఇవన్నీ చెప్పినాక ఒక ఆయన వస్తాడు, పేదవాడిగా పుట్టడం మీద తప్పు కాదు, నువ్వు రతన్ టాటా లెక్క కావాలి, అంబానీ లెక్క కావాలి అంటే కథ నీ నరాలు దిగుతాయి అన్ని. బయటికి పోయి సార్ నేను కూడా జాయిన్ కావాలి, ఏం చేయాలంటే తమ్మి నువ్వు ఏం చేయాలి, 10,000 కట్టు. ఎంత? ఆ ఊపులో కడతా కాదు, ఊరిపోగేసినప్పుడు సిగన్ రాను కూడా ఊగినట్టు. అర్థం కాలే? అర్థం కాకుండా మంచి
పొగేసినప్పుడు చికెన్ రాని కూడా కొంతమంది ఇట్లా అంటారు ఎన్నిసార్లు అట్లా